Hello everybody, welcome to Vedantu NEET Telugu channel. Hello future medicos, andaru ela unnaru? All future medicos, how are you all doing? Doctors busy ga unnara? Good morning, good morning. Durga, good morning. Surupa Ramudu, good morning. Surya Kiran, good morning. Ramya, Deepika, Durga, everybody, good morning. Malishwari Arava, good morning. Happiest morning, Sandhya. Durga, good morning. Happiest morning, everybody. Venkat Ramanamurthy, hi. Pedatan, semiconductor devices, yes. Yes, Amma, Ramya, కుమ్మేసాము ఇంకా క్లాస్ కుమ్మేయడమే మనం. లెక్చర్ 3 ఇవాళ నాకు తెలుసు, లెక్చర్ 2 ఒకసారి చూపిద్దామని పెట్టాను. నిన్న మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాము. సో నిన్న మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, అలాగే ఏమేం ఫోర్సెస్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్లో మనం వాడతాము దాని గురించి మాట్లాడుకున్నాము. వెంకటరమణమూర్తి సెమీకండక్టర్ డివైసెస్ లెక్చర్ 1 నోట్స్ పెడతాను, కొంచెం టైం పడుతుంది బికాజ్ అది ఈ సిస్టంలో ఉండిపోయింది. ఈ సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదు, అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఓకే, ఇవన్నీ మనం నిన్న గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి, గ్రావిటేషనల్ ఫోర్స్ అనగానే వెంటనే మైండ్లోకి ఏం రావాలి, వర్టికల్లీ డౌన్వర్డ్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి, mg. ఓకే, నెక్స్ట్ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఎప్పుడు వస్తుంది, సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్. అండ్ దీని డైరెక్షన్ ఏంటి, దీని డైరెక్షన్ ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్. నెక్స్ట్ టెన్షన్ ఫోర్స్ గురించి మాట్లాడుకున్నాం. టెన్షన్ అనగానే 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. టెన్షన్ ఆల్వేస్ యాక్ట్స్ అవే ఫ్రమ్ బాడీ అండ్ ఆల్సో స్ట్రింగ్ మారినంత వరకు టెన్షన్ మారదు. నెక్స్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఎలా గీయాలి అనేది నేర్చుకున్నాం కదా. ఇవన్నీ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్, రకరకాల ఎగ్జాంపుల్స్ కూడా మనం ప్రాక్టీస్ చేసాము, ఒక క్వశ్చన్ కూడా ప్రాక్టీస్ చేసాము. తర్వాత లిఫ్ట్ మ్యాన్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? లిఫ్ట్ మ్యాన్ ప్రాబ్లమ్స్లో లిఫ్ట్ స్టేషనరీలో ఉన్నంత వరకు, అలాగే లిఫ్ట్ కాన్స్టాంట్ వెలాసిటీతో వెళ్తున్నప్పుడు అపారెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ వెయిట్. మన ఒరిజినల్ వెయిట్ ఎంత ఉందో అంతే చూపిస్తుంది, కానీ లిఫ్ట్ అప్వర్డ్ యాక్సెలరేషన్ డౌన్వర్డ్ యాక్సెలరేషన్లో వెయిట్ మారిపోతుంది. లిఫ్ట్ కనుక అప్వర్డ్ యాక్సెలరేషన్లో ఉంటే మన వెయిట్ పెరిగినట్లుగా కనిపిస్తుంది, లిఫ్ట్ డౌన్వర్డ్ యాక్సెలరేషన్లో ఉంటే మన వెయిట్ తగ్గినట్లుగా అనిపిస్తుంది. ఓకే, ఇవి మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. సో లెట్ us కంటిన్యూ ద సేమ్. నేను ఇక్కడ ఇంకో థంబ్నెయిల్ పెట్టలేదు బికాజ్ సేమ్ క్లాస్ మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఇంకో థంబ్నెయిల్ పెట్టలేదు. సో ఈరోజు కంప్లీట్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్లో ఏమేమి క్వశ్చన్స్ రావచ్చు, ఎలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు, ఇవి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మోర్ ఎనర్జీ కావాలి, ఇంకా ఎక్కువ ఎనర్జీతో పార్టిసిపేట్ చేద్దాము. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఆల్రెడీ నిన్ననే చెప్పాను, ఒక బాడీని సెపరేట్ చేసి దానికి మనం డయాగ్రామ్ గీస్తాము, దానినే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాం. అంటే ఏ ఫోర్సెస్ ఏ డైరెక్షన్స్లో యాక్ట్ అవుతున్నాయి, దీనిని మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాము. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్లో వచ్చేటప్పటికి సింగిల్ బాడీస్కి డ్రా చేయడం అయితే మనకు వచ్చు, కానీ కనెక్టెడ్ బాడీస్ విషయంలో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఎలా గీయాలి అనేది ఈరోజు చూద్దాం. సో ఈరోజు అన్ని ప్రాబ్లమ్సే ఉంటాయి, కానీ ప్రాబ్లమ్స్ నేను జనరలైజ్డ్ చేసి చెప్తాను. అంటే 2 kg 4 kg తీసుకోకుండా మాస్ m1 m2 ఇలా తీసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఇన్ కేస్ ఆఫ్ కనెక్టెడ్ బాడీస్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా గీయాలి అనేది ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. ఈ కనెక్టెడ్ బాడీస్ 2-3 రకాలుగా కనెక్ట్ అవ్వచ్చు. ఎలా కనెక్ట్ అవ్వచ్చు, మనం తీసుకునే బేసిక్స్ ఏంటి అంటే బాడీస్ని స్ట్రింగ్స్తో కనెక్ట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కూడా కనెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ స్ట్రింగ్స్ చూద్దాము, ఈజీగా ఉంటుంది. బాడీస్ స్ట్రింగ్స్తో కనెక్ట్ అయినప్పుడు, సో వెన్ 2 or more bodies connected using massless string
అంటే మనం ఏదైతే స్ట్రింగ్ మనము కన్సిడర్ చేస్తామో ఆ స్ట్రింగ్కి మాస్ లేదు. ఓకే, స్ట్రింగ్కి మాస్ లేదు, ఇది మనం కన్సిడర్ చేసేది బేసికల్గా. ఓకే, సో మోర్ ఎనర్జీ కావాలి అంటే మోర్ లైక్స్ కొట్టాలి అని. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు అలా ఒక లైక్ కొట్టేసేయండి, సో దట్ కొంచెం ఎక్కువ ఎనర్జీ వస్తుంది మనకి. ఎస్ అమ్మా, మళ్ళీ స్క్రీన్ ఆఫ్ అవుతుంది, బట్ మనం కంటిన్యూ చేసేద్దాము. వాళ్ళు రావాలంటే పొద్దున్నే ఎవడొస్తాడు, మనం వచ్చినంత పొద్దున్నే రారు కదా. వాళ్ళు టెక్నికల్ టీంకి తెల్లారడం అంటే 11 గంటలకి. సో వాళ్ళు 11 o'clock వస్తారు, ఈలోగా మన క్లాస్ అయిపోద్ది, స్టార్ట్ చేసేద్దాం. మరీ అంత ఎక్కువగా బ్లింక్ అవ్వట్లేదు అనుకుంటున్నాను. ఓకే, 2 or more బాడీస్ కనెక్టెడ్ యూజింగ్ మాస్లెస్ స్ట్రింగ్. మనం ఏదైతే స్ట్రింగ్ కనెక్ట్ చేసామో ఆ స్ట్రింగ్కి మాస్ లేదు, మాస్ కన్సిడర్ చేయక్కర్లేదు. ఓకే, ఇప్పుడు బాడీస్ని ఎలా కనెక్ట్ చేస్తారు? లెట్ us స్టార్ట్ విత్ ఎగ్జాంపుల్ 1. ఫస్ట్ ఎగ్జాంపుల్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఎగ్జాంపుల్ 1 ఏంటి అంటే, 2 బాడీస్ ఉన్నాయి, ఒకటి మాస్ m1, రెండోది మాస్ m2. ఈ రెండింటిని కూడా ఒక స్ట్రింగ్తో ఇలా కనెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఈ మధ్యలో స్ట్రింగ్ కలర్ వేరే పెడదాం, పోనీ స్ట్రింగ్ కలర్ రెడ్ కలర్ పెడదాం. సో ఈ రెడ్ కలర్ ఏంటి అంటే స్ట్రింగ్. రెడ్ కలర్ ఏంటమ్మా? స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్కి మాస్ లేదు. దీని మీద ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ m2ని పట్టుకుని లాగుతున్నాను. m2ని ఇలా పట్టుకుని లాగుతున్నాను. m1 m2ని స్ట్రింగ్తో కట్టేశారు, నేను m2ని పట్టుకుని లాగుతున్నాను. సో వాట్ ఈస్ ద జనరల్ అబ్జర్వేషన్? m2 మూవ్ అవుతుంది, అయితే m2 అనేది m1కి స్ట్రింగ్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఈ m2 ఏం చేస్తుంది? స్ట్రింగ్ ద్వారా m1ని కూడా పుష్ చేస్తుంది. సో ఇందులో జనరల్ అబ్జర్వేషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఫోర్స్తో లాగుతున్నాము అంటే బాడీ రెస్ట్ నుంచి మూవ్ అయ్యింది, అంటే బాడీకి యాక్సెలరేషన్ వచ్చింది. సో m2 ఎంత యాక్సెలరేషన్తో మూవ్ అవుతుందో మనకి తెలుసు. యాక్సెలరేషన్ డైరెక్షన్ ఎప్పుడు కూడా ఫోర్స్ డైరెక్షన్లోనే ఉంటుంది. ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అయితే యాక్సెలరేషన్ కూడా నెట్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అయితే యాక్సెలరేషన్ కూడా అదే డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో m2 అనేది ఏ యాక్సెలరేషన్తో వెళ్ళింది? m2 m1కి స్ట్రింగ్తో కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల m1 కూడా అదే డైరెక్షన్లో అదే యాక్సెలరేషన్తో మూవ్ అవుతుంది. m2 ఎంత యాక్సెలరేషన్తో మూవ్ అయిందో m1 కూడా అదే యాక్సెలరేషన్తో మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ గీసుకోవాలి. లెట్ us స్టార్ట్ విత్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ ఒక్కొక్క దానికి స్టార్ట్ చేద్దాం. FBD ఆఫ్ m1. FBD ఆఫ్ m1 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. m1కి ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో m1 రాయండి, ఇది మన m1. m1 మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? ఒకటి m1g కిందకి యాక్ట్ అవుతుంది, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ పైకి యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రింగ్లో టెన్షన్, m2 స్ట్రింగ్ని పుల్ చేస్తుంది కదా, సో m2 వల్ల టెన్షన్ T అనుకుంటే, మరి m1 కూడా స్ట్రింగ్ని పుల్ చేస్తుంది కదా, m1 వల్ల టెన్షన్ T. స్ట్రింగ్ మారినంత వరకు టెన్షన్ మారదు. సో m2 వల్ల స్ట్రింగ్లో టెన్షన్ T అయితే m1 వల్ల కూడా స్ట్రింగ్లో టెన్షన్ TA ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ m1 మీద ఇంకొక ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది? ఈ డైరెక్షన్లో T టెన్షన్ యాక్ట్ అవుతుంది. ఈ డైరెక్షన్లో T టెన్షన్ యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ యాక్సెలరేషన్ కూడా రాసుకోవాలి, ఇది యాక్సెలరేషన్. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ గీసేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఈక్వేషన్ రాయాలి. ఓకే, ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అయిపోయాక మనము ఈక్వేషన్ రాయాలి. సో ఈక్వేషన్ని ఎలా రాస్తాము అంటే, నిన్న నేను ఏం చెప్పాను గుర్తుందా? యాక్సెలరేషన్ ఎటువైపు ఉంటుందో రోప్ కడతారు. సూపర్రా దీపిక, బాగా అబ్జర్వ్ చేసు. సరే, యాక్సెలరేషన్ ఎటువైపు ఉంటుంది? సుహర్షిత ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చింది. షార్ట్ కట్ కూడా చెప్తానమ్మా, ఫస్ట్ లాంగ్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత నేను చెప్పే షార్ట్ కట్ చూడండి, సూపర్ ఈజీగా ఉంటుంది అనమాట. సో ఎటువైపు అయితే యాక్సెలరేషన్ యాక్ట్ అవుతుందో అది పెద్ద ఫోర్స్. సో ఇటువైపు ఇప్పుడు బాడీ ఎటువైపు హారిజాంటల్లో మూవ్ అవుతుంది అంటే వర్టికల్ డైరెక్షన్లో ఫోర్సెస్తో మనకి పని లేదు. వర్టికల్ డైరెక్షన్లో ఫోర్సెస్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఈ కేసులో బాడీస్ కేవలం హారిజాంటల్ డైరెక్షన్లోనే మూవ్ అవుతున్నాయి. హారిజాంటల్ డైరెక్షన్లో ఫోర్సెస్ చూస్తే కేవలం టెన్షన్ మాత్రమే ఉంది. సో T is equal to m1a mass into acceleration. Let this be equation number 1. Next ఏంటి? FBD of m2 డ్రా చేద్దాం.
FBD ఆఫ్ M2. M2కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే గనక M2కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే M2 కూడా ఏ డైరెక్షన్లో మూవ్ అవుతోంది, కేవలము M2 కూడా ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందమ్మా, కేవలము హారిజాంటల్ డైరెక్షన్లో. అంటే వర్టికల్ డైరెక్షన్తో ఫోర్సెస్తో మనకి పని లేదు. వర్టికల్ డైరెక్షన్లో ఫోర్సెస్ బ్యాలెన్స్ అయిపోతాయి. సో మనకు కావాల్సింది కేవలం హారిజాంటల్ డైరెక్షన్లో మాత్రమే. హారిజాంటల్ డైరెక్షన్లో ఏమేం ఫోర్సెస్ ఉన్నాయి, ఇటువైపు ఎఫ్ యాక్ట్ అవుతోంది, ఇటువైపు టెన్షన్ యాక్ట్ అవుతోంది, యాక్సెలరేషన్ ఇటువైపు ఉంది. నేనేం చెప్పాను, యాక్సెలరేషన్ ఎటువైపు ఉంటే అది పెద్ద ఫోర్స్, మిగతా అది చిన్న ఫోర్స్. సో ఇది పెద్ద ఫోర్స్, ఇది చిన్న ఫోర్స్. సో F మైనస్ T ఇజ్ ఈక్వల్ టు M2A. దీని మాస్ M2 కాబట్టి M2A. ఇక్కడ నుంచి నాకు టెన్షన్ ఇక్కడ రాయొచ్చు కదా, ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి చూడండి, 1 నుంచి టెన్షన్ ప్లేస్లో ఏం రాయొచ్చు, M1A సబ్స్టిట్యూట్ చేయండి. సో F మైనస్ M1A ఇజ్ ఈక్వల్ టు M2A. సో F ఇజ్ ఈక్వల్ టు A కామన్ తీసేస్తే గనక M1 ప్లస్ M2. సో A ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది చూడండి, F బై M1 ప్లస్ M2. F బై M1 ప్లస్ M2. ఇది స్టాండర్డ్ పక్కా అనమాట. సో దీనిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే యాక్సెలరేషన్ ఎప్పుడు కూడా నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ బై టోటల్ మాస్. నెట్ ఫోర్స్ యాక్టింగ్ బై టోటల్ మాస్ ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. షార్ట్ కట్ అనమాట. షార్ట్ కట్ ఏంటమ్మా, నెట్ ఫోర్స్, నార్మల్ ఫోర్స్ కాదు. ఏం గుర్తుపెట్టుకోవాలి, నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ బై టోటల్ మాస్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు టెన్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. టీకి ఫార్ములా ఏమవుతుంది, M1 ఇంటూ ఏ అంటే M1 ఇంటూ ఎఫ్ బై M1 ప్లస్ M2. M1 ఇంటూ ఎఫ్ బై M1 ప్లస్ M2. ఇక్కడ టెన్షన్కి కూడా ఒక షార్ట్ కట్ చెప్పనా, టెన్షన్కి కూడా ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి. మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఫోర్స్ ఎవరి మీద యాక్ట్ అవుతోంది, M2 మీద. మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఒకటే టెన్షన్ ఉంది, ఫోర్స్ అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది M2 మీద యాక్ట్ అవుతోంది, రైట్. అంటే టెన్షన్ ఫోర్సులో ఏ బాడీ మీద అయితే ఫోర్స్ యాక్ట్ అవుతోందో దాన్ని వదిలిపెట్టేసి మిగతా బాడీ టెన్షన్ ఫార్ములాలో వస్తుంది. M2 మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని వదిలిపెట్టేస్తే M1 ఇంటూ ఎఫ్ బై M1 ప్లస్ M2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ షార్ట్ కట్ ఉపయోగించి ఇప్పుడు మనము నెక్స్ట్ ఎగ్జాంపుల్కి చాలా ఈజీగా రాసేస్తాం చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో సేమ్ M1 అలాగే ఉంది, M2 అలాగే ఉంది. ఈసారి వాటి మధ్యలో రోప్ కూడా అలాగే ఉంది, మారలేదు. ఈసారి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎవరి మీద యాక్ట్ అవుతున్నారు అంటే M1 మీద యాక్ట్ అవుతుంది. ఆబ్వియస్గా M1 M2 రోప్తో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి M1 ఎంత యాక్సెలరేషన్తో వెళ్తే M2 కూడా అదే యాక్సెలరేషన్తో వెళ్తుంది. ఈసారి ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి చూసుకోండి. అర్జున్ నీట్ డాక్టర్, హెల్లో. అర్జున్ రెడ్డి కాదు కదా, అర్జున్ రెడ్డిలు మాత్రం అవ్వకండి అమ్మా. ఓకే, సో ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి, ఆబ్వియస్గా దీంట్లో ఒకటే టెన్షన్ ఉంది. రోప్ మారనంత వరకు టెన్షన్ మారదు. ఇప్పుడు మనము మన షార్ట్ కట్ ఫార్ములా ఉపయోగించి కెన్ ఐ రైట్ ద ఫార్ములా, ఒకసారి ట్రై చేయండి. షార్ట్ కట్ ఫార్ములా రాద్దాం. యాక్సెలరేషన్కి ఫార్ములా రాయండి. యాక్సెలరేషన్ ఫార్ములా ఏంటి, నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. నెట్ ఫోర్స్ ఏముంది, ఎఫ్ బై టోటల్ మాస్ ఎంత, M1 ప్లస్ M2. ఖేల్ ఖతం, అయిపోయింది. మొత్తం అంతా చేయక్కర్లా, డైరెక్ట్ ఫార్ములా రాసేయచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై M1 ప్లస్ M2 అయిపోయిందా. ఆ తర్వాత యాక్సెలరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే మనకి టెన్షన్ కావాలి. టెన్షన్కి ఫార్ములా ఏం చెప్పాను, దేని మీద ఫోర్స్ యాక్ట్ అవుతోంది చూడండి. ఈ కేసులో M1 మీద ఫోర్స్ యాక్ట్ అవుతోంది. సో M1ని మర్చిపోండి, M2 ఇంటూ ఇది వేసేయడమే, ఎఫ్ బై M1 ప్లస్ M2. చాలా ఈజీగా ఉందా లేదా, చాలా ఈజీగా ఉందా. షార్ట్ కట్ మెథడ్ వేస్తే ఇందాక ఒక స్లైడ్ మొత్తం చేసాము. ఇప్పుడు రెండు స్టెప్పుల్లో 2 ఫార్ములా అయిపోయాయి. జస్ట్ 2 స్టెప్స్ అనమాట. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, దాంట్లో యాక్సెలరేషన్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, యాక్సెలరేషన్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 3 kg, నెక్స్ట్ 2 kg, తర్వాత 5 kg. ఓకే, సో ఇవి 3 బ్లాక్స్.
3 బ్లాక్స్ ఉన్నాయి, వాటి మధ్యలో వేరు స్ట్రింగ్స్ ఉన్నాయి. ఇదొక స్ట్రింగ్, అలాగే ఇదొక స్ట్రింగ్. ఓకే, రెడ్ కలర్ స్ట్రింగ్ రాసుకుందాం. ఇప్పుడు నేను ఫోర్స్ ఎలా అప్లై చేస్తున్నాను చూడండి. ఈ డైరెక్షన్లో 8 న్యూటన్ ఫోర్స్, ఈ డైరెక్షన్లో 12 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయండి. క్వశ్చన్ ఇది, ఫైండ్ యాక్సలరేషన్ ప్రొడ్యూస్డ్. క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ యాక్సలరేషన్ ప్రొడ్యూస్డ్. ఇదే క్వశ్చన్, అంతే. టెన్షన్ వద్దు, ఫైండ్ యాక్సలరేషన్. బికాజ్ 2 టెన్షన్లు నేను ఇంకా మీకు చెప్పలేదు, బట్ యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఫైండ్ యాక్సలరేషన్ ప్రొడ్యూస్డ్, ఇది క్వశ్చన్. సో యాక్సలరేషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, హౌ అని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, యాక్సలరేషన్ ఫార్ములా ఏం చెప్పుకున్నాము, నెట్ ఫోర్స్. యాక్సలరేషన్ ఏం చెప్పుకున్నాము, నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్, రైట్? నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. నెట్ ఫోర్స్ అంటే ఏం చెప్పాను, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో పాజిటివ్ తీసుకుంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో నెగిటివ్ ఫోర్స్, రైట్? సో పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఏముంది 12 న్యూటన్, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో 8 న్యూటన్ ఉంది. సో 12 ప్లస్ ఆఫ్ మైనస్ 8 బై టోటల్ మాస్. మాస్కి ప్లస్ మైనస్ ఉండదు, బికాస్ మాస్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. మాస్కి ప్లస్ మైనస్ ఉండదు, అది ఒక స్కేలార్ క్వాంటిటీ. సో హర్షిత అప్పుడే చేస్తుందా, 3 + 2 + 5 అనమాట. సో 12 - 8 ఎంతమ్మా, 4. A is equal to 4 by 3 + 2 + 5 ఎంత, 10. సో ఆన్సర్ 2/5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది యాక్సలరేషన్ ప్రొడ్యూస్డ్. నెట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంటి, అర్థమైందా లేదా? ఎస్, రమ్య, సుహర్షిత, వర్షిని, ఆల్ కరెక్ట్. మా గర్ల్స్ సూపర్ అబ్బా, అసలు రెగ్యులర్గా క్లాస్ అటెండ్ అవుతారు, క్లాస్లో చెప్పే ప్రాబ్లమ్స్ని ఫాలో అవుతారు, ఆన్సర్స్ చెప్తారు. వెరీ గుడ్. అదేంటి లైక్లు ఇంకా పెరగలేదు, పెరగాలే కొంచెం లైక్స్. చూద్దాం ఎవరైనా లైక్ కొడతారా లేదా అనేది. యాక్చువల్గా దీన్ని ఇంకొంచెం అనాలిసిస్ చేయాలి అంటే అమ్మ, దీంట్లో 2 స్ట్రింగులు ఉన్నాయి. ఇది వేరే స్ట్రింగ్, ఇది వేరే స్ట్రింగ్, అవునా? 2 స్ట్రింగ్స్ ఉన్నాయి, ఇది వేరే స్ట్రింగ్, ఇది వేరే స్ట్రింగ్. సో 2 స్ట్రింగ్స్ ఉన్నప్పుడు 2 టెన్షన్స్ ఉంటాయి. 2 స్ట్రింగ్స్ ఉంటే 2 టెన్షన్స్ ఉంటాయి, రైట్? సో ఈ రెండిటికి మధ్యలో టెన్షన్ అంటే లెట్ us టేక్ T1 అనుకుందాం. అప్పుడు 2 kg వల్ల ఇటువైపు T2 యాక్ట్ అవుతుంది. దీనివల్ల T1 స్ట్రింగ్ మారినంత వరకు టెన్షన్ మారదు, ఇది కూడా T1. ఇక్కడ T2 టెన్షన్ డెవలప్ అవుతుంది. నేను T1కి T2కి నాకు డైరెక్ట్గా ఫార్ములా రాయడం తెలుసు, బట్ ఆ తర్వాత చెప్తాను. బట్ ప్రస్తుతానికి యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేయడం వచ్చిందా? ఓకే, వెంకటరమణమూర్తి, నువ్వు నాకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టావు వీడియో, తప్పకుండా చేద్దామమ్మా సిబిఎస్ఈ బోర్డ్ గురించి. బట్ సిబిఎస్ఈ బోర్డ్ గురించి బికాజ్ మనకి ఎక్కువ సిబిఎస్ఈలో చదివే స్టూడెంట్స్ తక్కువ, సో అందుకే ఎక్కువ చెయ్యమన్నమాట సిబిఎస్ఈ గురించి. వెంకటరమణమూర్తి, సిబిఎస్ఈ గురించి చేస్తాను. ఆల్రెడీ నువ్వు నాకు టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టావు, వైటీలో మెసేజ్ పెట్టావు. ఐ విల్ డెఫినెట్లీ కన్సిడర్ అబౌట్ ఇట్. ఓకే, సో హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇప్పటిదాకా మనం ఏం చూసామమ్మా, సింగిల్ స్ట్రింగ్తో బాడీస్ కనెక్ట్ అయినప్పుడు, నెక్స్ట్ మనము డబల్ స్ట్రింగ్స్కి వెళ్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే బాడీస్ 2 స్ట్రింగ్స్తో కనెక్ట్ అయ్యాయి. ఓకే, నా దగ్గర ఒక బాడీ ఉంది M1, ఇంకొకటి M2, ఇంకొకటి M3. నెమ్మదిగా లెవెల్ పెరుగుతుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. M1 M2 మధ్యలో ఒక స్ట్రింగ్ ఉంది, M2 M3 మధ్యలో ఒక స్ట్రింగ్ ఉంది. నేను ఫైనల్గా ఈ M3ని పట్టుకుని లాగుతున్నాను. క్యాపిటల్ F అనేది M3 మీద యాక్ట్ అయ్యింది. M1 M2 మధ్యలో ఏదైతే స్ట్రింగ్ ఉందో సేమ్ స్ట్రింగ్ని మనము M2 M3 మధ్యలో వాడలేం కదా. విన్నీ క్లాస్కి లేటా? హ్యాపీయెస్ట్ మార్నింగ్ విన్నీ. నియోల్ దేవ్, యాక్సలరేషన్ అర్థమైంది, సూపర్ కూల్, వెరీ గుడ్. సో ఇప్పుడు 2 స్ట్రింగ్స్, ఈ రెడ్ కలర్వి 2 వేరు స్ట్రింగ్స్. బికాస్ M1 M2ని కట్టిన తర్వాత M2 M3ని కట్టాలి అంటే నాకు వేరే స్ట్రింగ్ కావాలి. స్ట్రింగ్ మారిపోతే టెన్షన్ మారిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ జరిగేదేంటి, నేను M3ని పుల్ చేస్తున్నాను. అప్పుడు M3 వెళ్ళి స్ట్రింగ్ వెళ్ళి M2ని పుల్ చేస్తాయి కదా.
అంటే M3 వల్ల స్ట్రింగ్లో టెన్షన్ T1 డెవలప్ అయితే M2 వల్ల కూడా టెన్షన్ T1 అవుతుంది. స్ట్రింగ్ మారినంత వరకు టెన్షన్ మారదు. టెన్షన్ యాక్ట్స్ అవే ఫ్రమ్ బాడీ. నెక్స్ట్ ఇప్పుడు M2 వెళ్ళి ఈ స్ట్రింగ్ని పుల్ చేస్తుంది, ఈ స్ట్రింగ్ వెళ్ళి M1ని పుల్ చేస్తుంది. అయితే ఇది వేరే స్ట్రింగ్, ఇది వేరే స్ట్రింగ్ కాబట్టి దీంట్లో డెవలప్ అయ్యే టెన్షన్ని T2 అనుకోవాలి. క్లియర్? నెక్స్ట్ ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి M3 ఏ యాక్సెలరేషన్తో వెళ్తుందో M2 కూడా అదే యాక్సెలరేషన్తో వెళ్తుంది, M1 కూడా అదే యాక్సెలరేషన్తో మూవ్ అవుతుంది. క్లియర్? సో ఇవన్నీ కూడా గుర్తుంటే గనక ఇంకా నెమ్మదిగా డెరివేషన్ పార్ట్కి వెళ్దాం. ఓకే, ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయాలి. లెట్ us స్టార్ట్ విత్ FBD ఆఫ్ M1 నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ M1. సో M1 డ్రా చేశాను. ఈ కేసులో బాడీస్ హారిజాంటల్గా మూవ్ అవుతున్నాయి, ఇలా మూవ్ అవుతున్నాయి. సో వర్టికల్ డైరెక్షన్లో నాకు పనుందా? వర్టికల్ డైరెక్షన్తో ఫోర్సెస్తో పనుందా? అవసరం లేదు. ఓకే, సో బాడీ హారిజాంటల్గా మూవ్ అవుతుంది కాబట్టి నెట్ ఫోర్స్ అనేది హారిజాంటల్ డైరెక్షన్లో కావాలి. సో నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ హారిజాంటల్ డయాగ్రామ్లో వేస్తాను. M1కి హారిజాంటల్ డైరెక్షన్లో ఏ ఫోర్స్ యాక్ట్ అవుతోంది? ఈ డైరెక్షన్లో T2. యాక్సెలరేషన్ కూడా ఇటువైపు ఉంది, ఇంకేం లేవు కదా. వర్టికల్ డైరెక్షన్ ఉన్నాయి. M1G నార్మల్ రియాక్షన్ లేవా మేడం? ఉన్నాయి, కానీ మనం గీయము. బికాజ్ నో ప్రాబ్లం విజయ్ 680. బట్ వచ్చిన వాళ్ళు వచ్చినట్లు లైక్ బటన్ వేసుకోండి అమ్మా. అలాగా లైక్ బటన్ ఒకసారి నొక్కండి. సో ఇక్కడ నేను M1G నార్మల్ రియాక్షన్ ఎందుకు రాయట్లేదు? బికాజ్ బాడీ అనేది వర్టికల్ డైరెక్షన్లో మూవ్ అవ్వట్లేదు. అంటే వర్టికల్ డైరెక్షన్లో బాడీ ఈక్విలిబ్రియంలో ఉంది. సో వర్టికల్ డైరెక్షన్లో గీయక్కర్లా, అవసరం లేదనమాట. సో ఇప్పుడు నేను ఈక్వేషన్ ఎలా రాస్తాను? దీనికి ఈక్వేషన్ ఎలా రాస్తానమ్మా? T2 is equal to M1A. T2 is equal to M1A అయిపోయింది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు FBD ఆఫ్ M2. FBD ఆఫ్ M2కి వెళ్దాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ M2కి డ్రా చేద్దాం. M2 మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? M2 మీద చూడండి, ఇటు T1 ఇటు T2, ఇటు T1 ఇటువైపు T2 యాక్ట్ అవుతోంది. యాక్సెలరేషన్ తప్పకుండా రాసుకోవాలి. బికాజ్ యాక్సెలరేషనే కదా డిసైడ్ చేసేది ఏది పెద్ద ఫోర్సు ఏది చిన్న ఫోర్సు అని. సో ఈ T1 పెద్ద ఫోర్స్ అవుతుంది, T2 చిన్న ఫోర్స్ అవుతుంది. బికాజ్ ఏ డైరెక్షన్లో అయితే యాక్సెలరేషన్ యాక్ట్ అవుతుందో, ఎక్కడున్నాం మనం? ఏ డైరెక్షన్లో అయితే యాక్సెలరేషన్ యాక్ట్ అవుతుందో అది పెద్ద ఫోర్స్. యాక్సెలరేషన్ ఉన్న వైపు పెద్ద ఫోర్స్. సో T1 పెద్దది, T2 చిన్నది. T1 మైనస్ T2 ఇజ్ ఈక్వల్ టు M2A. మాస్ ఏది ఉంటే దాన్ని యాక్సెలరేషన్తో రాయాలి. కానీ T2 ఆల్రెడీ నాకు తెలుసు, T2 ఆల్రెడీ తెలుసు కదమ్మా. సో T1 మైనస్ M1A ఇజ్ ఈక్వల్ టు M2A. సో ఇక్కడ నుంచి T1 ఇజ్ ఈక్వల్ టు ఏ కామన్ తీస్తే M1 ప్లస్ M2 వచ్చిందా? నెక్స్ట్ ఇంకేం రాయాలి? ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ M3 డ్రా చేయాలి. FBD ఆఫ్ M3. FBD ఆఫ్ M3. FBD ఆఫ్ M3. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ M3 డ్రా చేయాలి. సో మనం గ్రీన్ తీసుకుంటున్నాం కదా. M3 డ్రా చేయండి. M3 మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? M3 మీద చూడండి, ఇటువైపు F ఇటువైపు T1, ఇటువైపు F ఇటువైపు T1. యాక్సెలరేషన్ ఇటువైపు ఉంది. సో F అనేది పెద్ద ఫోర్స్, T1 అనేది చిన్న ఫోర్స్, రైట్? అరే నియోల్ దేవ్ ఇప్పటిదాకా అదే కదా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నియోల్ దేవ్ ఇప్పటిదాకా చెప్పింది అదే. నార్మల్ రియాక్షన్ ఫోర్స్ వెయిట్ ఎందుకు రాయలేదు అంటే బాడీ వర్టికల్ డైరెక్షన్లో మూవ్ అవ్వట్లేదు, బాడీస్ హారిజాంటల్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. సో వర్టికల్ డైరెక్షన్లో ఫోర్సెస్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి, వాటి వల్ల మోషన్ లేదు. సో నేను రాయట్లేదు, ఉన్నాయి కానీ రాయట్లేదు. టు అవాయిడ్ కన్ఫ్యూజన్, దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ యూ నియోల్ దేవ్. సో F అనేది పెద్ద ఫోర్స్, T1 అనేది చిన్న ఫోర్స్ కాబట్టి నేను ఇక్కడ ఈక్వేషన్ ఎలా రాస్తాను? రాస్తానమ్మా? F అనేది పెద్ద ఫోర్స్, T1 అనేది చిన్న ఫోర్స్. సో F మైనస్ T1 ఇజ్ ఈక్వల్ టు M3A. కానీ T1 ఏంటి రాయండి? F మైనస్
A into m1 plus m2 is equal to m3a. సో నాకు A is equal to ఫైనల్గా ఒకసారి రీఅరేంజ్ చేసి చూడండి, మళ్ళీ F by m1 ప్లస్ m2 ప్లస్ m3 వచ్చింది. అంటే నువ్వు 2 స్ట్రింగులు తీసుకో, 3 స్ట్రింగులు తీసుకో, 10 స్ట్రింగ్స్ తీసుకో, సింగిల్ స్ట్రింగ్ తీసుకో, ఫార్ములా ఫర్ యాక్సెలరేషన్ ఈజ్ ఆల్వేస్ సేమ్. ఫార్ములా ఫర్ యాక్సెలరేషన్ ఈజ్ ఆల్వేస్ సేమ్. నందిని కుట్టి, హ్యావ్ అ స్ప్లెండెడ్ మార్నింగ్. సో యాక్సెలరేషన్కి ఫార్ములా ఎక్కడైనా ఏ అప్లికేషన్ అయినా ఒకటే. ఏంటమ్మా అది? నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. ఎన్ని మాసెస్ ఉంటే అన్ని మాసెస్ యాడ్ చేసి రాసుకోవడమే. మాస్కి ప్లస్ మైనస్ ఉండదు, బికాజ్ ఇట్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ. ఫోర్స్కి మాత్రమే ప్లస్ మైనస్ పెట్టాలి. పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉన్నది పాజిటివ్, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉన్నది నెగిటివ్, పాజిటివ్ వై డైరెక్షన్లో ఉన్నది పాజిటివ్, నెగిటివ్ వై డైరెక్షన్లో ఉన్నది నెగిటివ్, రైట్? సో మాసెస్కి నెగిటివ్ పెట్టద్దు, గుర్తుపెట్టుకోండి. మాస్ ఈజ్ అ స్కేలార్, మాస్కి నెగిటివ్ పెట్టకూడదు, కేవలం ఫోర్స్కి మాత్రమే నెగిటివ్ పాజిటివ్ పెడతాము. ఎనీవే, యాక్సెలరేషన్కి ఫార్ములా వచ్చేసిందా? ఇప్పుడు మనము ఈ యాక్సెలరేషన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే T1 T2 కూడా వచ్చేస్తాయి కదా. సో T2కి ఫార్ములా ఏమవుతుంది? m1a అంటే m1 ఇంటూ ఎఫ్ బై m1 ప్లస్ m2 ప్లస్ m3. నాకు T2కి ఫార్ములా వచ్చేసింది, T1కి కూడా వచ్చేస్తుంది. m1 ప్లస్ m2 ఇంటూ ఫోర్స్ ఎఫ్ బై m1 ప్లస్ m2 ప్లస్ m3. m1 ప్లస్ m2 ప్లస్ m3. సో T1కి ఫార్ములా వచ్చింది, T2కి ఫార్ములా వచ్చింది, యాక్సెలరేషన్కి ఫార్ములా వచ్చింది. యాక్సెలరేషన్కి షార్ట్ కట్ చెప్పానా? నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. ఇది యాక్సెలరేషన్కి షార్ట్ కట్. ఇప్పుడు T1 T2 కూడా షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఇందాక ఒక షార్ట్ కట్ చెప్పాను, గుర్తుందా? ఇందాకటి దాంట్లో ఏం చెప్పాను? దేని మీద అయితే ఫోర్స్ యాక్ట్ అవుతుందో దానిని వదిలిపెట్టేసి మిగతాది ఫార్ములాలో వస్తుంది, దాన్ని వదిలిపెట్టేసి మిగతాది ఫార్ములాలో వస్తుంది. అదే మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. నీకు T1 కావాలి అనుకో, T1 ఎక్కడుంది చూడు, T1 కావాలి, T1 ఎక్కడుంది వెతుక్కో. నేను ఇక్కడ T1 ఇక్కడ T2 రాశాను, నువ్వు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇక్కడ T2 ఇక్కడ T1 రాసుకోవచ్చు కదా, ప్రాబ్లం ఏం లేదు. సో మెథడ్ గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. షార్ట్ కట్ జాగ్రత్తగా వినండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అయితే మాత్రం ఏం చేయలేము, షార్ట్ కట్ పక్కన పెట్టేసి మొత్తం లాంగ్ మెథడ్ చేసుకోవాలి. షార్ట్ కట్ అర్థమైన వాళ్ళు మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, షార్ట్ కట్ ఏంటి అంటే నీకు T1 కావాలి, T1 ఎక్కడుంది వెతుకు. డయాగ్రామ్లో T1 ఎక్కడుంది? ఇక్కడుంది. సో ఇక్కడుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఈ రెండిట్లో ఫోర్స్ ఎవరి మీద యాక్ట్ అవుతుంది? m3 మీద యాక్ట్ అవుతుంది. m3ని మర్చిపో. ఫోర్స్ ఎవరి మీద యాక్ట్ అవుతుంది? T1 ఇక్కడ ఉంది, ఈ రెండిటి మధ్యలో దీని మీద ఫోర్స్ యాక్ట్ అవుతోంది, ఇది మర్చిపో. m1 m2 ఉన్నాయా? యాడ్ చేసి m1 ప్లస్ m2 ఇంటూ ఎఫ్ బై m1 ప్లస్ m2 ప్లస్ m3. T2 కావాలి, T2 ఎక్కడుంది? డయాగ్రామ్లో ఇక్కడుంది. ఈ రెండిట్లో ఇటువైపు కదా ఫోర్స్ యాక్ట్ అవుతోంది, సో m2ని మర్చిపో, m1 ఫార్ములాలో వస్తుంది. కెన్ యూ సాల్వ్ దిస్? ఎగ్జాంపుల్ ఇవ్వనా? ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ వాడి ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేద్దామా? Shall we do an example problem by using shortcut method? Example problem ఇస్తాను, షార్ట్ కట్ మెథడ్లో చేయడానికి ట్రై చేయండి. ఒకటి 3 kg, 3 ఇది, దీని మధ్యలో స్ట్రింగ్ ఉంది. 1 kg, దీని మధ్యలో స్ట్రింగ్ ఉంది. 2 kg, ఇటువైపు ఫోర్స్ యాక్ట్ అవుతోంది లేదా? ఓకే, మీకు కన్ఫ్యూజన్ ఎందుకు? ఉన్నదే చేద్దాం సో దట్ మీరు లాంగ్ మెథడ్ కూడా అప్లై చేసుకోవచ్చు ఎవరికైనా కావాలనుకుంటే. ఈ డైరెక్షన్లో 2 న్యూటన్ ఫోర్స్ యాక్ట్ అవుతోంది, ఇప్పుడు నాకు యాక్సెలరేషన్ T1 T2 కావాలి. ఆబ్వియస్గా యాక్సెలరేషన్ ఇటువైపు ఉంటుంది A. ఈ రెండిటి మధ్యలో టెన్షన్ T1 అనుకోండి, ఈ రెండిటి మధ్యలో టెన్షన్ T2 అనుకోండి. రెండు వేరువేరు స్ట్రింగులు కాబట్టి వేరువేరు టెన్షన్ ఫోర్సులు ఉంటాయి. యాక్సెలరేషన్ డైరెక్ట్ ఫార్ములా ఏంటి? నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. నెట్ ఫోర్స్ ఎంత? ఇందులో ఒకటే ఫోర్స్ యాక్ట్ అవుతుంది, బై టోటల్ మాస్ 3 + 1 + 2. సో 3 + 1 + 2, 3 + 1 + 2 ఎంతమ్మా? 6. 2/6 that is equal to 1/3 meter per second square.
అర్థమైందా? యాక్సెలరేషన్ చేయడం వచ్చిందా రాలేదా? టోటల్ ఫోర్స్ బై టోటల్ మాస్, దట్స్ ఇట్ యాక్సెలరేషన్. ఓకే, నెక్స్ట్ T1 ఫైండ్ అవుట్ చేస్తారా ఎవరైనా? షార్ట్ కట్ మెథడ్ వాడి చేద్దాం. T1 షార్ట్ కట్ మెథడ్ వాడి చేద్దాం. డయాగ్రామ్ లో T1 ఎక్కడుంది? ఇక్కడ. ఈ రెండిట్లో ఫోర్స్ ఎవరి మీద యాక్ట్ అవుతోంది? 2 kg మీద. 2 kg మర్చిపో, 3 1 ఉన్నాయి కదా, సో 3 + 1 ఇంటూ F 2 న్యూటన్ బై m1 + m, యాక్చువల్గా ఇది రాసేసుకోవచ్చు 3 + 1 + 2. ఓకే, సో మనకి ఇది ఎంత వచ్చింది? 3 + 1 4 × 2 / 6, 2 3 టైమ్స్. సో T1 ఎంత వచ్చిందమ్మా నాకు? 4/3 న్యూటన్. T1 ఎంత వచ్చింది? 4/3 న్యూటన్. అర్థమవుతోందా? నెక్స్ట్ T2 ట్రై చేయండి. T2 డయాగ్రామ్లో ఎక్కడుంది? ఇక్కడ. ఈ రెండిట్లో పోలిస్తే 1 kg వైపు ఫోర్స్ యాక్ట్ అవుతోంది, సో ఇది మర్చిపో. మిగిలింది 3. సో 3 × 2 / 3 + 1 + 2. సో 3 × 2 / 6, 2 3 టైమ్స్, 3 1 టైమ్స్. సో T2 ఎంత వచ్చింది? 1 న్యూటన్. T1 T2 యాక్సెలరేషన్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎవరికైనా డౌట్ ఉంటే ఇందులో వేసి చెక్ చేసుకోవచ్చు కూడా. షార్ట్ కట్ మెథడ్ ఎవరికైనా అర్థమైందా? నాకు కన్ఫ్యూజన్గా ఉంది, షార్ట్ కట్ మెథడ్ రావట్లేదు అంటే మాత్రం ఏం చేయలేము. ఈ లాంగ్ మెథడ్ అంతా వేసుకోవాల్సిందే. కానీ షార్ట్ కట్ మెథడ్ అర్థమైతే సూపర్ ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి షార్ట్ కట్ మెథడ్లో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. షార్ట్ కట్ మెథడ్ వాడి రాసేద్దాం చూడండి. m1, ఓకే, m2 అండ్ m3. ఓకే, సో వీటి మధ్యలో స్ట్రింగ్స్ ఉన్నాయి. ఇదొక స్ట్రింగ్. ఫోర్స్ అనేది దీని మీద ఈ డైరెక్షన్లో ఫోర్స్ ఇప్పుడు ఇలా యాక్ట్ అవుతోంది. డైరెక్ట్గా ఫార్ములా రాద్దామా? క్యాన్ బి రైట్ డైరెక్ట్ ఫార్ములా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. లెట్ us టేక్ ఇది T1 అనుకుందాము, ఇది T2 అనుకుందాం. ఈ స్ట్రింగ్లో టెన్షన్ T1, ఈ స్ట్రింగ్లో టెన్షన్ T2. సో యాక్సెలరేషన్కి ఫార్ములా ఏమవుతుంది? సేమ్ ఫార్ములా, టోటల్ నెట్ ఫోర్స్ బై నెట్ మాస్, నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. నెట్ ఫోర్స్ ఒకటే ఉంది బై టోటల్ మాస్ m1 + m2 + m3, దట్స్ ఇట్, ఇంకేం లేదు. టోటల్ నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. ఫోర్స్కి మాత్రం ప్లస్ మైనస్ చూస్తాము, మాస్కి చూడము, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ T1కి ఎవరైనా ఫార్ములా చెప్పగలరా? ఇప్పుడు T1కి ఫార్ములా మీరు రాసేయండి. నాకంటే ముందే T1కి ఫార్ములా రాయండి. T1 ఎక్కడుంది? డయాగ్రామ్లో ఇక్కడ. ఈ రెండిట్లో దీని మీద ఫోర్స్ యాక్ట్ అవుతోంది, ఇది మర్చిపోండి. ఈ రెండు ఉన్నాయి కదా, సో m2 + m3 × F / m1 + m2 + m3. ఇది నీకు వచ్చే ఫార్ములా. ఇదంతా రాయక్కర్లా, ఏ కదా, ఏ అని రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. m2 + m3 × ఏ అంటేనే F / m1 + m2 + m3, రైట్? T2కి డైరెక్ట్ ఫార్ములా రాసేయండి. T2 ఎక్కడుంది? ఇక్కడ. ఈ రెండిటి మధ్యలో ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అవుతోంది, సో m2ని మర్చిపో, మిగిలింది m3. సో m3 × F / m1 + m2 + m3. దీనినే మనం సింపుల్గా m3 × ఏగా కూడా రాసుకోవచ్చు. మీ ఇష్టం, మీరు ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. షార్ట్ కట్ మెథడ్తో రాయడం వచ్చేసిందా? ఇంకా ఏ ప్రాబ్లం ఇచ్చినా లెందీగా చేయక్కర్లేదు కదా, టక్ టక్ మన చాలా ఈజీగా 2 స్టెప్పుల్లో వేసేయచ్చు, అవునా కాదా? చాలా ఈజీగా అయిపోతుందమ్మా. సో షార్ట్ కట్ మెథడ్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక ఒకసారి థమ్స్ అప్ పెట్టండి చూద్దాం. బాగుందా షార్ట్ కట్ మెథడ్? నచ్చిందా లేదా షార్ట్ కట్ మెథడ్? క్లియర్ కదా? సూపర్ అమ్మా. సో ఇది స్ట్రింగ్స్తో కనెక్ట్ అయిన బాడీస్. ఇప్పుడు స్ట్రింగ్స్తో కనెక్ట్ అయిన బాడీస్ ఇంకొక రకంగా ఆలోచిద్దాం. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకొక రకంగా పుల్లీస్లోకి ఎంటర్ అవుతున్నాము. నెక్స్ట్ మనము పుల్లీస్లోకి ఎంటర్ అవుదాం. సింపుల్ మెథడ్ ఆఫ్ పుల్లీని ఏమంటారు అంటే ఎట్వుడ్స్ మషీన్ అంటారు. ఎట్వుడ్స్ మషీన్ అనేది సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ పుల్లీ అన్నమాట.
అతి ఈజియెస్ట్ ఫార్మ్ ఆఫ్ పుల్లీ అంటే ఒక పుల్లీతో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. సో ఒక సింగిల్ పుల్లీతో బాడీస్ని హ్యాంగ్ చేసినప్పుడు దానిని మనము సింప్లెస్ట్ పుల్లీ అంటాము, లేదా ఎట్వుడ్స్ మెషిన్. ఎట్వుడ్ అనేది నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్. ఓకే, అంతకంటే ఏం లేదు. సో ఎట్వుడ్స్ మెషిన్ చూడడానికి ఎలా ఉంటుంది అంటే, యూజువల్గా పుల్లీ అనేది ఎప్పుడు కూడా ఒక రిజిడ్ సపోర్ట్ నుంచి హ్యాంగ్ చేస్తారు. ఓకే, దీని మీద నుంచి ఇటువైపు ఒక బాడీ హ్యాంగ్ అవుతుంది, అదే రోప్ మళ్ళీ ఇటు నుంచి వస్తుంది, ఇటువైపు ఇంకొక బాడీ హ్యాంగ్ అవుతుంది M2. ఇప్పుడు ఏదో ఒకటి బరువుగా ఉండాలి కదా, M1 గ్రేటర్ దాన్ M2 అవ్వచ్చు, M2 గ్రేటర్ దాన్ M1 అవ్వచ్చు. ఈ రెండిట్లో ఒకటి బరువైంది, ఒకటి తేలికైంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ కన్సిడరింగ్ ఇఫ్ M1 ఈజ్ గ్రేటర్ దాన్ M2, అలా అని M2 గ్రేటర్ దాన్ M1 తీసుకోకూడదా? తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, రైట్? సో ఇఫ్ M1 ఈజ్ గ్రేటర్ దాన్ M2 అని తీసుకున్నాను. సో M1 బరువైంది అంటే ఏం జరుగుతుంది? M1 కిందకి వెళ్ళిపోతుంది, M2 పైకి వెళ్తుంది. M1 కిందకి వెళ్ళిపోతుంది, M2 పైకి వెళ్తుంది, రైట్? సో M2 పైకి వెళ్తుంది, M1 కిందకి వెళ్తుంది అన్నప్పుడు M1 ఎంత యాక్సెలరేషన్తో కిందకి పడుతుందో అదే యాక్సెలరేషన్తో M2 కూడా పైకి వెళ్తుంది. డిడ్ యూ గెట్ దిస్ పాయింట్? బోర్డు సడన్గా ఎందుకు అలా ఆఫ్ అవుతుంది? క్లాస్లో చంద్రముఖి ఎంటర్ అయిందా ఏంటి? ఏమోరా, క్లాస్లో దీనిలోకి చంద్రముఖి ఎంటర్ అయిందేమో. దీనికి కొంచెం సరైన కోటింగ్ ఇవ్వక ఈ క్లాస్ అయిపోయాక దీనికి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. దీనికి ఆపరేషన్ ఉందన్నమాట, సర్జరీ. దీన్ని సర్జరీ చేయిద్దాము. నెక్స్ట్ గెట్ రెడీ. రేపటి నుంచి ఈ ప్రాబ్లం ఉండదు అని అనుకుంటున్నాను. మా టెక్నికల్ టీమ్ నిద్రపోయి లేచేసరికి టైం అవుతుంది అనమాట. కొంచెం అందరూ బాగా పనిచేస్తారు సూపర్గా. ఎనీవేస్, సో M1 ఎంత యాక్సెలరేషన్తో కిందకి పడుతుందో M2 కూడా అదే యాక్సెలరేషన్తో పైకి వెళ్తుంది. ఎస్ సుహర్షిత, యు ఆర్ కరెక్ట్. సో ఇక్కడ మనము M1 కిందకి ఏ యాక్సెలరేషన్తో పడితే M2 పైకి ఏ యాక్సెలరేషన్తో వెళ్తుంది. అదే నేను M2 పెద్దది M1 చిన్నది తీసుకున్నాను అనుకోండి, M2 యాక్సెలరేషన్ కిందకి పడతాము, M1 యాక్సెలరేషన్ పైకి పడతాం, అంతే, రైట్? 6 months ఆగండి ప్లీజ్. సుహర్షిత, ఓకే, షూర్. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ గీసేద్దాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ గీయాలి. ఓకే, సో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ దేనికి? ఒక్కొక్క దానికి గీయాలి. FBD ఆఫ్ M1 అలాగే FBD ఆఫ్ M2 ఉన్నవి రెండే కదా, ఆ రెండిటికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసేద్దాం. మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గనక M1 M2 కలపడానికి ఎన్ని స్ట్రింగ్స్ వాడాము? ఓన్లీ 2 స్ట్రింగ్స్ ఓన్లీ 1 స్ట్రింగ్ వాడాము. ఓకే, M1 M2ని పుల్లి మీద నుంచి వెయ్యడానికి ఎన్ని స్ట్రింగ్స్ వాడాము? కేవలం ఒకటే స్ట్రింగ్ వాడాము. స్ట్రింగ్ మారినంత వరకు టెన్షన్ మారదు. సో M1 వల్ల స్ట్రింగ్లో టెన్షన్ T అయితే గనక, M1 వల్ల స్ట్రింగ్లో డెవలప్ అయిన టెన్షన్ T అయితే M2 వల్ల కూడా స్ట్రింగ్లో డెవలప్ అయిన టెన్షన్ Tనే. టెన్షన్ యాక్ట్స్ అవే ఫ్రమ్ బాడీ. టెన్షన్ యాక్ట్స్ అవే ఫ్రమ్ బాడీ. సో M1కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయండి. M1కి ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? గాల్లో ఉంది కదా అని వెయిట్ ఉండదా? ఉంటుంది కదా. వెయిట్ ఎప్పుడు వర్టికల్లీ డౌన్వర్డ్స్. సో ఇక్కడ నేను M1G రాశాను. అప్వర్డ్ డైరెక్షన్లో టెన్షన్, యాక్సెలరేషన్ ఎటువైపు ఉంది? కింద వైపుకి. నెక్స్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ M2 డ్రా చేయండి. M2 కూడా వెయిట్ M2G కిందకి యాక్ట్ అవుతుంది, టెన్షన్ పైకి యాక్ట్ అవుతుంది. M2 యాక్సెలరేషన్ ఎటువైపు ఉంది? అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. యాక్సెలరేషన్ కంపల్సరీగా రాయాలి, బికాస్ మనం ఈక్వేషన్ రాయాలి అంటే ఏది పెద్ద ఫోర్స్ ఏది చిన్న ఫోర్స్ ఎవరు చెప్తారు? యాక్సెలరేషనే చెప్తుంది. ఇప్పుడు దీనికి ఈక్వేషన్ రాయండి. యాక్సెలరేషన్ కిందకు ఉంది అంటే M1G పెద్దది, T చిన్నది. సో ఈక్వేషన్ ఏమైంది? M1G minus T is equal to M1A. Let this be equation number 1. ఇక్కడ ఈక్వేషన్ రాయండి. యాక్సెలరేషన్ పైకి ఉంది అంటే T పెద్ద ఫోర్స్, T minus M2G is equal to M2A. T minus M2G is equal to M2A. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి T తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. సో T is equal to ఏమైంది? M1G minus M1A. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ T ప్లేస్లో రాస్తే కాఫీ అవుతుంది. మైనస్ M1A మైనస్ M2G is equal to M2A.
నాకు యాక్సెలరేషన్ కావాలి. సో యాక్సెలరేషన్ ఒక పక్కకి, మిగతావన్నీ వేరే పక్కకి తీసుకెళ్ళండి. ఇక్కడ జీ కామన్ తీస్తే గనక జీ ఇంటూ m1 మైనస్ m2 రైట్ ఇజ్ ఈక్వల్ టు ఏని షిఫ్ట్ చేస్తే ఏ ఇంటూ m1 ప్లస్ m2. m1 పాజిటివ్ అవుతుంది. సో ఏ ఇజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 ఇంటూ జీ బై m1 ప్లస్ m2. m1 మైనస్ m2 ఇంటూ జీ బై m1 ప్లస్ m2. ఒకవేళ m2 పెద్దది m1 చిన్నది అయితే ఏం కంగారు పడక్కర్లేదు, m2 మైనస్ m1 చేస్తే అయిపోయింది. ఒకవేళ m2 పెద్దది m1 చిన్నది అయితే m2 మైనస్ m1 చేస్తే ఖేల్ ఖతం. సో అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. అవ్వలేదు, ప్రాబ్లం ఇంకా అవ్వలేదు. మనము యాక్సెలరేషన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోయిందా? కాదు కదా, టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి రైట్. సో టు ఫైండ్ టెన్షన్ టీని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ ఏని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది కదా. ఏని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. సో టీ ఇజ్ ఈక్వల్ టు m1g అలాగే ఉంటుంది, మైనస్ m1 ఇంటూ ఏ ప్లేస్లో m1 మైనస్ m2 ఇంటూ జీ బై m1 ప్లస్ m2 రాయాలి. దీన్ని అంతటినీ మల్టిప్లై చేసి రీఅరేంజ్ చేస్తే నీకు ఫైనల్గా ఎంత ఆన్సర్ వస్తుంది అంటే ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే నీకు వచ్చే ఫార్ములా 2m1m2g బై m1 ప్లస్ m2. ఇది టెన్షన్ ఫార్ములా. యాక్చువల్గా అట్వుడ్స్ మెషిన్కి టెన్షన్ యాక్సెలరేషన్ బట్టి కొట్టేయడం బెటర్. చాలా రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఇది. ఇక్కడే కాకుండా వర్క్ పవర్ ఎనర్జీలో కూడా వాడతాం. సేమ్ అట్వుడ్ మెషిన్ని వర్క్ పవర్ ఎనర్జీలో కూడా వాడతాము. కాబట్టి బెటర్ మీరు బట్టి కొట్టడం అంటే ప్రాబ్లమ్స్ చేస్తూ 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 లెర్న్ ఇట్ బై హార్ట్. యాక్సెలరేషన్ ఫార్ములా, టెన్షన్ ఫార్ములా బై హార్ట్ చేసేయడం బెటర్. ఓకే, సో ఫార్ సో వి క్లియర్? ఆర్ వి క్లియర్ సో ఫార్? ఇప్పుడు ఇందులో ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే ఇఫ్ ఇన్ అట్వుడ్స్ మెషిన్ సేమ్ అట్వుడ్స్ మెషిన్లో ఇప్పుడు సేమ్ అట్వుడ్స్ మెషిన్లో క్వశ్చన్ ఏంటి అంటే ఇఫ్ ద స్ట్రింగ్ holding pulley, if the string holding pulley has a tension, దానిని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఒకసారి అట్వుడ్స్ మెషిన్ మళ్ళీ క్విక్గా డ్రా చేసేయండి. ఇది మన అట్వుడ్స్ మెషిన్. ఇక్కడ m1 ఉంటుంది, ఇటు నుంచి m2 ఉంటుంది. సో మనకి తెలుసు ఇదంతా కూడా సేమ్ స్ట్రింగ్ కాబట్టి m1 వల్ల దీంట్లో టెన్షన్ T అయితే m2 వల్ల కూడా దీంట్లో టెన్షన్ T. ఇది మనం రాసుకున్నాం ఇంతవరకు. ఇప్పుడు క్వశ్చన్లో ఏమిచ్చారు చూడండి. క్వశ్చన్లో ఏమిచ్చారు? పుల్లీని పట్టుకుని ఉన్న స్ట్రింగ్కి కూడా టెన్షన్ ఉంటే, ఇది కదా మన పుల్లీని పట్టుకుని ఉన్న స్ట్రింగ్. ఇప్పుడు ఆ రెడ్ కలర్ స్ట్రింగ్లో కూడా టెన్షన్ ఉంటే ఆ టెన్షన్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో రెడ్ కలర్ స్ట్రింగ్ అనేది వేరే స్ట్రింగ్ అయిపోతుంది కదా, సేమ్ స్ట్రింగ్ కాదు కదా, వేరే స్ట్రింగ్ అయిపోతుందా కాదా? ఈ స్ట్రింగ్ వేరు, రెడ్ కలర్ స్ట్రింగ్ వేరు. సో రెడ్ కలర్ స్ట్రింగ్లో పుల్లీ వల్ల టెన్షన్ ఎటువైపు యాక్ట్ అవుతుంది? T1 అనుకుందాం. రెడ్ కలర్ స్ట్రింగ్లో పుల్లీ వల్ల టెన్షన్ T1 అనుకుందాం. ఇప్పుడు T1 అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? యాక్చువల్గా అయితే FBD ఆఫ్ పుల్లీ డ్రా చేయాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ పుల్లీ. బికాస్ పుల్లీకి సంబంధించిన స్ట్రింగ్ గురించి అడుగుతున్నాడు. పుల్లీ డ్రా చేయండి. ఓకే, పుల్లీ వెయిట్లెస్ అనుకుందాం, మాస్లెస్ పుల్లీ. ఈ పుల్లీ ఏంటమ్మా? మాస్లెస్. ఎప్పుడు అలాగే ఇస్తారు, స్ట్రింగ్ మాస్లెస్, పుల్లీ మాస్లెస్. మాస్ ఉన్న పుల్లీలు మన సిలబస్లో లేవు. మన సిలబస్లో మాస్ ఉన్న పుల్లీ లేదు. సో మాస్లెస్ పుల్లీ, స్ట్రింగ్ మాస్లెస్ ఇలాంటివే కన్సిడర్ చేయాలి. సో పుల్లీకి మాస్ లేదు కాబట్టి కెన్ ఐ రైట్ mg? పుల్లీకి మాస్ లేదు అని ఇచ్చారు క్వశ్చన్లో క్లియర్గా. సో mg రాయొచ్చా? రాయకూడదు, దానికి వెయిట్ లేదు, మాసే లేదు, మాస్ లెస్ అని కన్సిడర్ చేస్తారనమాట. సో అప్వర్డ్ డైరెక్షన్లో ఏం యాక్ట్ అవుతుంది? T1. మరి డౌన్వర్డ్ డైరెక్షన్లో కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే
M1 వల్ల స్ట్రింగ్ లో ఎంత టెన్షన్ డెవలప్ అయిందో పుల్లీ వల్ల కూడా స్ట్రింగ్ లో అంతే టెన్షన్ డెవలప్ అవుతుంది, బికాస్ స్ట్రింగ్ మారినంత వరకు టెన్షన్ మారదు. సో ఇటువైపు టీ యాక్ట్ అయితే ఇటువైపు కూడా టీ యాక్ట్ అయింది. సో ఇప్పుడు నేను ఫర్ ఈక్విలిబ్రియం పుల్లీ మూవ్ అవుతోందా, పుల్లీ రెస్ట్ లో ఉందా లేదా, సిన్స్ పుల్లీ ఈజ్ అట్ రెస్ట్, మన పుల్లీ అనేది మూవ్ అవ్వట్లే, రెస్ట్ లో ఉంది, కాబట్టి అప్వర్డ్ ఫోర్సెస్ మస్ట్ బి ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్సెస్. రెస్ట్ అంటే ఏంటమ్మా, యాక్సెలరేషన్ లేదు. యాక్సెలరేషన్ లేదు అంటే మీనింగ్ ఏంటి, ఎఫ్ నెట్ మస్ట్ బి ఈక్వల్ టు 0. ఎఫ్ నెట్ 0 అవ్వాలి అంటే టోటల్ అప్వర్డ్ ఫోర్సెస్ మస్ట్ బి ఈక్వల్ టు టోటల్ డౌన్వర్డ్ ఫోర్సెస్. సో T1 ఇజ్ ఈక్వల్ టు సింపుల్ గా 2T, ఖేల్ ఖతం. T1 ఇజ్ ఈక్వల్ టు సింపుల్ గా 2T. సుహర్షిత నాకు అర్థమైంది నువ్వు 4 ఎందుకు రాసావో, టీ ఫార్ములా, ఇందాక టీ ఫార్ములా వచ్చిందా, ఇప్పుడు కాఫీ ఫార్ములా రాద్దాం. ఇందాక టీ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, దాన్ని కాఫీ చేద్దాం. T1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2m1 m2g బై m1 ప్లస్ m2. అందుకే అనుకుంటా సుహర్షిత నువ్వు 4 రాసావు. బట్ హ్యావ్ యూ అండర్స్టూడ్, స్ట్రింగ్ పుల్లీని పట్టుకున్న స్ట్రింగ్లో కూడా నీకు టెన్షన్ కావాలి అంటే ఇట్లా క్యాలిక్యులేట్ చెయ్యాలి, ఇట్లా క్యాలిక్యులేట్ చెయ్యాలి. స్ట్రింగ్ని పట్టుకున్న దాంట్లో కూడా నీకు కావాలి టెన్షన్ అంటే ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి. షార్ట్ కట్ మెథడ్స్ అన్నీ గుర్తున్నాయా లేదా ఎవ్రీబడి, ఆర్ యు ఆల్ డూయింగ్ ఫాలోయింగ్? సో ఇవన్నీ స్ట్రింగ్స్తో కనెక్ట్ అయిన బాడీస్, ఓకే, స్ట్రింగ్స్తో కనెక్ట్ అయిన బాడీస్. ఏంటిది మధ్యలో ఎక్స్ట్రా వచ్చేసే మనకి ఇవి, ఓకే. బా వాట్ ఈస్ దిస్, ఎనీవేస్ లెట్ us కంటిన్యూ. సో స్ట్రింగ్స్ పుల్లీ స్టార్ట్ అయ్యాయి కదా, పుల్లీస్ నెమ్మదిగా వెళ్తాయి అనమాట. సుహర్షిత యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్. ఎస్ యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్ సుహర్షిత. విజయ్ 680 క్లియర్, సూపర్. లెట్ us మూవ్ ఆన్ టు ఇంకొంచెం ముందుకెళ్దాం, నెమ్మదిగా ఇంకొంచెం ముందుకెళ్దాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్పనా, లేదంటే ఇంకా ఓపిక లేదు మేడం అంటే కొంచెం నెమ్మదిగా వైండప్ చేసేద్దాం. ఓపుకుందా, చేద్దామా, కొంచెం లైట్గా చిన్న ప్రాబ్లమ్స్. పుల్లీ ఇక్కడ నుంచి మాస్ m1, ఇక్కడ నుంచి మాస్ m2, దానికి మళ్ళీ ఇంకొక మాస్ m3ని యాడ్ చేశారు. ఇది మన సిస్టమ్. డిడ్ యూ అండర్స్టాండ్? ఎగ్జామ్ పెట్టండి మ్యామ్ ప్లీజ్. ఎలా పెట్టాలి సుహర్షిత, యూట్యూబ్లో ఎగ్జామ్ ఎలా పెడతాము? యాప్ ఉండాలి. వేదాంతు యాప్లో అయితే మీరు ఎగ్జామ్ రాయొచ్చు, వేదాంతు యాప్లో ఎగ్జామ్ రాయొచ్చు. తరుణ్ స్టూడెంట్ ఆఫ్ KRD, హాయ్. ఎగ్జామ్ ఎలా పెట్టాలి సుహర్షిత, దట్ ఈస్ ద ప్రాబ్లం. ఎగ్జామ్ పెట్టడానికి బదులు నేనే క్లాస్లో క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాను. బికాజ్ ఎగ్జామ్ పెట్టాలి అంటే యాప్లో మాత్రమే పెట్టగలం, యూట్యూబ్లో ఎగ్జామ్స్ పెట్టలేరు, రైట్? యాప్ ఎలాగో వేదాంతు యాప్ ఉంది, అందులో మీరు ఇది ఫ్రీ యాప్, వేదాంతు యాప్ అనేది ఫ్రీ, మీరు లాగిన్ అయ్యి రాసుకోవచ్చు, రైట్? ఇవన్నీ ప్రాబ్లమ్సే అమ్మా, ఇవన్నీ ప్రాబ్లమ్సే. నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను. మనం ఇప్పుడు అన్నీ కూడా నీట్ బేస్డ్ ప్రాబ్లమ్సే. ఎస్, ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే గనక రెండు వేరు స్ట్రింగ్స్ ఉన్నాయి. ఇది ఒక స్ట్రింగ్, ఇది వేరొక స్ట్రింగ్. సో ఒకవేళ ఈ స్ట్రింగ్లో డెవలప్ అయిన టెన్షన్ T1 అనుకుంటే, ఇప్పుడు M2కి M3కి మధ్యలో వేరే స్ట్రింగ్ ఉంది కాబట్టి టెన్షన్ మారిపోతుంది. M3 వల్ల టెన్షన్ T2 అయితే M2 వల్ల టెన్షన్ కూడా T2. ఈ స్ట్రింగ్లో టెన్షన్ సేమ్, ఈ స్ట్రింగ్లో టెన్షన్ సేమ్, కానీ ఈ స్ట్రింగ్లో వేరు టెన్షన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క దానికి ఫ్రీ బాడీ కూడా గీద్దాము, మీకు అర్థమవుతుంది. FBD ఆఫ్ M1 నుంచి స్టార్ట్ చేద్దాం. M1కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయండి. సో ఇది M1 మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఇది వర్టికల్ డైరెక్షన్లో మోషన్ కాబట్టి వెయిట్ M1G కిందకి యాక్ట్ అవుతుంది. అలాగే T1 అప్వర్డ్ డైరెక్షన్లో యాక్సెలరేషన్ రాయలేదు, మర్చిపోయారు. యాక్సెలరేషన్ ఎటువైపు ఉంటుంది, మీరు ఏమన్నా కొంచెం లాజికల్గా ఆలోచించగలిగితే, ఇటు 2 మాసులు ఉన్నాయి, ఇటు ఒకటే మాస్ ఉంది, అంటే ఇటు బరువు ఎక్కువ, ఇటు బరువు తక్కువ. సో ఇవన్నీ కిందకి వెళ్తాయి, ఇది పైకి వెళ్తుంది. సో M3 ఎంత యాక్సెలరేషన్తో కిందకి వెళ్తుందో M2 కూడా అదే యాక్సెలరేషన్తో కిందకి వెళ్తుంది.
m1 అదే యాక్సెలరేషన్తో పైకి వెళ్తుంది. కరెక్టే కదా? ఇవి బరువు ఎక్కువ ఉన్నాయి, అవి బరువు తక్కువ ఉన్నాయి. సో ఇవి కిందకి పడతాయి, అవి పైకి వెళ్తాయి. సో యాక్సెలరేషన్ ఎటువైపు ఉంది? m1కి అప్వర్డ్ డైరెక్షన్లో యాక్సెలరేషన్ ఉంది. సో ఈక్వేషన్ గనక రాయగలిగితే m1కి ఈక్వేషన్ రాయండి. ఎటువైపు యాక్సెలరేషన్ ఉంటే అది పెద్ద ఫోర్స్. సో T1 మైనస్ m1g ఈజ్ ఈక్వల్ టు m1a. T1 మైనస్ m1g ఈజ్ ఈక్వల్ టు m1a. ఇవి రాయడం వస్తే ప్రాబ్లం చేయడం ఇంక ఈజీ కదా? ఎస్ సుహర్షిత. నెక్స్ట్ మనం ఏం చేయాలి? FBD ఆఫ్ m2కి వెళ్దాం. FBD ఆఫ్ m2. సో m2 మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? లెట్ us డ్రా m2. m2 మీద ఏమేం ఫోర్సెస్, మళ్ళీ ఎట్లా ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో చూడండి. m2 మీద పైకి T1 ఫోర్స్, కిందకి T2 ఫోర్స్, యాక్సెలరేషన్ కింద వైపుకు ఉంది. సో ఇది పెద్ద ఫోర్స్, ఇది చిన్న ఫోర్స్. ఈక్వేషన్ రాయండి. ఈక్వేషన్ రాస్తే గనక ఇది పెద్ద ఫోర్స్, ఇది చిన్న ఫోర్స్. సో T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు m2a. ఇక్కడ నుంచి T1 రాసుకోవచ్చు కదా? T1 ఈజ్ ఈక్వల్ టు m1a ప్లస్ m1g. అవునా? ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. T2 మైనస్ m1a ప్లస్ m1g బ్రాకెట్లో పెడదాం ఈజ్ ఈక్వల్ టు m2a. ఇక్కడ నుంచి T2 ఈజ్ ఈక్వల్ టు a, ఇటువైపు వస్తే a కామన్ తీయండి, m1 ప్లస్ m2. నెక్స్ట్ ఇది ఇటువైపు వచ్చింది ప్లస్ m1g. ఇది T2కి ఫార్ములా వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఇంకొకటి ఉంది. ఏంటది? వెయిట్. నేను ఇక్కడ ఇంకొకటి మర్చిపోయాను. ఒక్క నిమిషం ఉండండమ్మా. మీరెవ్వరూ నాకు చెప్పట్లేదు. దీని వెయిట్ కూడా రాయాలి కదా? m2g వెయిట్ రాయడం మర్చిపోయాం, చెప్పలేదు ఎవరు కూడా. m2g వెయిట్ రాయాలి కదా? m2g వెయిట్ కూడా రాయాలి కదా? సో అది కూడా రాసేద్దాము. సో కింద వైపుకి ఈ రెండు ఉన్నాయి కాబట్టి m2g ప్లస్ T2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు m2a. T1 ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. సో m2g ప్లస్ T2 మైనస్ m1a ప్లస్ m1g ఈజ్ ఈక్వల్ టు m2a. ఓకే, ఇవన్నీ కూడా బట్టి కొట్టక్కర్లేదు, నార్మల్గా రాసుకుంటూ వెళ్ళడం, ప్రాక్టీస్ చేయడం వరకే. సో T2 కావాలి నాకు. T2 ఈజ్ ఈక్వల్ టు, ఇవన్నీ ఇటు షిఫ్ట్ అవుతాయి కదా, ఇటు షిఫ్ట్ అయితే ఏ కామన్ తీయండి, m1 ప్లస్ m2. ఇది ప్లస్ m1g మైనస్ m2g. సో ప్లస్ జీని కామన్ తీస్తే m1 మైనస్ m2 అవుతుంది. ఇది T2కి ఫార్ములా. ఇంకేం మిగిలింది? ఇంకా ఇంకోటి ఉంది. అదేంటది? FBD ఆఫ్ m3. FBD ఆఫ్ m3 డ్రా చేయాలి. FBD ఆఫ్ m3 మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? లెట్ us టేక్ దిస్ ఈజ్ m3 మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? అప్వర్డ్ డైరెక్షన్లో T2, డౌన్వర్డ్ డైరెక్షన్లో వెయిట్. సో పైకి T2, కింద వైపుకి m3g, యాక్సెలరేషన్ ఎటువైపు ఉంది? డౌన్వర్డ్స్. అంటే m3g పెద్దది, T2 చిన్నది. సో ఈక్వేషన్ రాస్తే m3g మైనస్ T2 ఈజ్ ఈక్వల్ టు m3a. మళ్ళీ ఇక్కడ నుంచి నేను T2ని సబ్స్టిట్యూట్ చేయాలి, బికాజ్ నాకు యాక్సెలరేషన్ కావాలి కదా. సో యాక్సెలరేషన్ కావాలి కాబట్టి T2 ప్లేస్లో ఇదంతా సబ్స్టిట్యూట్ చేయాలి. m3g మైనస్ a ఇంటూ, ఇదంతా ఎలా పెడదాం, a ఇంటూ m1 ప్లస్ m2 ప్లస్ g ఇంటూ m1 మైనస్ m2 ఈజ్ ఈక్వల్ టు ఏముందమ్మా? m3a. ఓకే, సో ఇక్కడ g కామన్ తీస్తే m3 పాజిటివ్, దీనికి నెగిటివ్ వస్తుంది కదా, మైనస్ m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు ఏ కామన్ తీస్తే m1 ప్లస్ m2 ప్లస్ m3. సో ఇక్కడ నుంచి a ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ m3 మైనస్ m1 ప్లస్ m2 బై m1 ప్లస్ m2 ప్లస్ m3. చేయడం వచ్చిందా రాలేదా? Is it clear, everybody? బోర్డ్ ఏమైనా బ్లర్గా ఉందమ్మా? బాగానే ఉందా? అది కూడా చెప్దాం నెమ్మదిగా.
బోర్డు బ్లర్గా లేదుగా, బాగానే ఉంది. ఓకే, గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ మోడల్. ఇదే స్ట్రింగ్స్లో నెక్స్ట్ మోడల్ చూడండి, ఇంక్లైన్డ్ ప్లేన్ మీద చేద్దాం. ఓకే, ఇంక్లైన్డ్ ప్లేన్ మీద చేద్దాము. పెద్దగా గీద్దాం. ఇది ఇంక్లైన్డ్ ప్లేన్. ఆబ్వియస్గా ఇంక్లైన్డ్ ప్లేన్ అనేది తీటా యాంగిల్ మేక్ చేస్తుంది. ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఒక బాడీని పెట్టారు, దీని మాస్ m1. దీనిని ఇలా ఒక స్ట్రింగ్తో, ఇక్కడ నాకు ఒక పుల్లి ఉంది, ఇక్కడ ఒక పుల్లి ఉంది, దీని మీద నుంచి ఇలా ఒక స్ట్రింగ్తో m2ని వేలాడదీశారు. ఇదమ్మా ప్రాబ్లం. క్లియర్? సో ఇప్పుడు దీనికి మళ్ళీ ఫ్రీ బాడీలు వేసుకోవడం, యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయడం అన్నీ మామూలే. ఆబ్వియస్గా గాల్లో వేలాడేటప్పుడు కిందకి పడుతుంది. సో m2 అనేది ఏ యాక్సిలరేషన్తో కిందకి పడితే అదే సేమ్ స్ట్రింగ్తో కనెక్ట్ అవ్వడం వల్ల m2 కిందకి వెళ్తే m1 పైకి వెళ్తుందా? m2 ఎంత యాక్సిలరేషన్తో కిందకు వచ్చిందో m1 అదే యాక్సిలరేషన్తో ఇలా పైకి వెళ్తుంది. స్ట్రింగ్ మారినంత వరకు టెన్షన్ మారదు కాబట్టి, సో స్ట్రింగ్లో m2 వల్ల టీ టెన్షన్ డెవలప్ అయితే m1 వల్ల కూడా సేమ్ టీ టెన్షన్ డెవలప్ అవుతుంది. బికాస్ స్ట్రింగ్ మారినంత వరకు టెన్షన్ మారదు. పాయింట్స్ జాగ్రత్తగా వినండి. అమ్మో ఇది ఇంక్లైన్డ్ ప్లేన్ మనకి రాదు, కష్టం ఏం కాదు, చాలా ఈజీ, చాలా ఈజీ అమ్మ, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ లైట్గా అలా వింటూ వెళ్ళండి. నెక్స్ట్, ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయాలి అంటే ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఎవరికైనా గుర్తుంటే వెయిట్ ఎప్పుడు ఎలా యాక్ట్ అవుతుందని చెప్పాను? m1g వర్టికల్లీ డౌన్వర్డ్స్, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది. దీన్ని కాంపెన్సేట్ చేయడానికి మనం m1gని 2 కాంపనెంట్స్గా రిజాల్వ్ చేస్తాము, 2 కాంపనెంట్స్గా. ఇటువైపు వచ్చేది m1g కాస్ తీటా, ఇటువైపు వచ్చేది m1g సైన్ తీటా. నేను ఫస్ట్ నిన్న క్లాస్లో చెప్పాను, నిన్నటి క్లాస్లో ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఎలా డ్రా చేయాలి అనేది ఆల్రెడీ నిన్నటి క్లాస్లో చెప్పాను, రైట్? ఎస్, స్టూడెంట్ ఆఫ్ KRD, కరెక్ట్. సుహర్షిత, నువ్వు సూపర్ అమ్మా. ఎనీవేస్, సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఇటువైపు mg కాస్ తీటా, ఇటువైపు mg సైన్ తీటా ఫిక్స్, ఇంకేం లేదు. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. FBD ఆఫ్ m1తో స్టార్ట్ చేద్దాం. m1 మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? మీకు కన్ఫ్యూజన్గా ఉంది ఇలా డ్రా చేసుకోవడం అంటే, ప్రాబ్లం ఏం లేదు, ఇంక్లైన్డ్ ప్లేన్ మీద చూసేయండి, ఇంక్లైన్డ్ ప్లేన్ మీద చూసుకుంటూ రాసేయండి. ఇంక్లైన్డ్ ప్లేన్ మీద మీరు ఒకసారి చూస్తే బాడీ ఈ డైరెక్షన్లో ఏమైనా మూవ్ అవుతోందా? లేదు, బాడీ ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వట్లేదు. సో సింపుల్గా n = m1g కాస్ తీటా, ఇది మనకి పనికిరాదు. బికాస్ బాడీ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతోందో ఆ డైరెక్షన్లోనే యాక్సిలరేషన్ ఉంటుంది. సో మనకి ఈ డైరెక్షన్లో బ్లాక్ మూవ్ అవ్వట్లే, బ్లాక్ ఇలా వెళ్తోంది, ఇటు మూవ్ అవుతోంది. సో ఈ డైరెక్షన్లో ఒకసారి చూస్తే ఇది యాక్సిలరేషన్, అంటే ఇది పెద్ద ఫోర్స్, ఇది చిన్న ఫోర్స్. సో ఎలా రాస్తాను? t మైనస్ m1g సైన్ తీటా ఇజ్ ఈక్వల్ టు m1a. ఇక్కడ నుంచి t ఇజ్ ఈక్వల్ టు m1 కామన్ తీసుకోవచ్చు మీరు కావాలనుకుంటే, m1a ప్లస్ m1g సైన్ తీటా. ఓకే, గాట్ ఇట్. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ m1 అయిపోయింది. నెక్స్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ m2 చూద్దాం. FBD ఆఫ్ m2, FBD ఆఫ్ m2. ఓకే, FBD ఆఫ్ m2 చూద్దాం. m2 మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? అప్వర్డ్ డైరెక్షన్లో t, డౌన్వర్డ్ డైరెక్షన్లో వెయిట్ m2g యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఏ కిందకు ఉంది కాబట్టి ఇది పెద్ద ఫోర్స్, ఇది చిన్న ఫోర్స్. m2g మైనస్ t ఇజ్ ఈక్వల్ టు m2a. టీని ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. m2g మైనస్ m1a మైనస్ m1g సైన్ తీటా ఇజ్ ఈక్వల్ టు ఆవకాయ ఊట. ఓకే, ఏ కావాలి నాకు? g ఇటు కామన్ తీయండి, m2 మైనస్ m1 సైన్ తీటా, g కామన్ తీస్తే ఏని ఇటు షిఫ్ట్ చేయండి, a ఇంటూ m1 ప్లస్ m2. సో ఏకి ఫార్ములా వచ్చేసింది, g ఇంటూ m2 మైనస్ m1 సైన్ తీటా బై
m1 ప్లస్ m2. ఏకి ఫార్ములా వచ్చేసిందా లేదా? టీకి ఫార్ములా కావాలంటే ఏని తీసుకొచ్చి అక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ ఫార్ములా చూస్తూ చేసేయండి, చాలా ఈజీగా ఉంటుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇస్తాను చూడండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లం, ఇలా ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ ఉంది, దీని యాంగిల్ 30 degrees, దీని మీద ఇక్కడ 2 kg బాడీ ఉంది, దీనిని ఇలా పుల్లీ సిస్టంతో ఇలా వేలాడదీశారు, ఇక్కడ 3 kg బ్లాక్ ఉంది. ఓకే, సో ఫైండ్ ద యాక్సెలరేషన్. యాక్సెలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్సెలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏది m1 ఏది m2 ఎలా తెలుస్తుంది? ఏం లేదు, సైన్ థీటా ఉన్నది ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఉంటుంది, మిగతాది గాల్లో వేలాడుతూ ఉంటుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు జీ వాల్యూ అప్రాక్సిమేట్గా 10 తీసుకుందాము. m2 అనేది గాల్లో వేలాడాలి, మైనస్ 2 ఇంటూ సైన్ థీటా ఎంత, సైన్ 30 degrees బై m1 ప్లస్ m2, 2 ప్లస్ 3. దట్స్ ఇట్. ఇలా సాల్వ్ చేయడమే. ఫార్ములా గుర్తుండాలి. లేదా షార్ట్ కట్ ఏంటి, గాల్లో వేలాడేది మైనస్ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఉన్నదానికి సైన్ థీటా, గాల్లో వేలాడే మాస్ m2 మైనస్ m1 సైన్ థీటా. ఒకవేళ ఇక్కడ m1 ఇక్కడ m2 ఇవ్వచ్చు, అప్పుడు m1 మైనస్ m2 సైన్ థీటా అవుతుంది. ఆన్సర్ 6 వచ్చిందా? వెరీ గుడ్. సో అర్థమైందా షార్ట్ కట్? షార్ట్ కట్ ఏంటమ్మా, గాల్లో వేలాడే మాస్ మైనస్ ఇక్కడున్న మాస్కి సైన్ థీటా. ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఉంది కాబట్టి దానికి సైన్ థీటా వేస్తాము. యామ్ ఐ క్లియర్? షాల్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్? నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దామా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇవన్నీ ప్రాబ్లమ్స్, నేను చెప్పేవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అమ్మా, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్సే. నెక్స్ట్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇస్తాను, ట్రై చేయండి, చేయగలరేమో. ఇది మన టేబుల్, దీని మీద ఒక బ్లాక్ ఉంది m1, దీని నుంచి ఒక స్ట్రింగ్ వచ్చింది, ఇక్కడ ఒక పుల్లీ ఉంది, ఈ పుల్లీ మీద నుంచి స్ట్రింగ్ వచ్చి ఇలా వేలాడింది, ఇక్కడ m2. క్యాన్ యూ సాల్వ్ దిస్? నేను 5 kg 2 kg ఇవ్వకుండా జస్ట్ m1 m2 ఇస్తున్నాను అంతే. మీరు 5 kg 2 kg కూడా వేసుకోవచ్చు. మేబీ టేక్ 5 kg 2 kg అని రాద్దాం పోనీ, దాందేముంది. ఎగ్జామ్లో అలా ఇస్తారు కదా, అంతే కదా మనకి. ఎగ్జామ్లో ఇది ఒక 2 kg మాస్ అనుకోండి, ఇది ఒక 5 kg మాస్ అనుకోండి. ఫైండ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, ఫైండ్ ద యాక్సెలరేషన్ ప్రొడ్యూస్డ్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఆబ్వియస్గా యాక్సెలరేషన్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, కిందకి వేలాడేది ఎంత యాక్సెలరేషన్తో పడుతుందో ఇది అంతే యాక్సెలరేషన్తో ఈ డైరెక్షన్లో కదులుతుంది. ఆమ్ ఐ క్లియర్? ఫస్ట్ పాయింట్ యాక్సెలరేషన్ రాయాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా యాక్సెలరేషన్ డైరెక్షన్ రాయాలి. సో ఇది ఎంత యాక్సెలరేషన్తో పడుతుందో ఇది అంత యాక్సెలరేషన్తో హారిజాంటల్లో వెళ్తుంది. మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్లో హారిజాంటల్ మూవ్మెంట్ ఉంది, వర్టికల్ మూవ్మెంట్ కూడా ఉంది. హారిజాంటల్ మూవ్మెంట్, వర్టికల్ మూవ్మెంట్. నెక్స్ట్ టెన్షన్ మారినంత, స్ట్రింగ్ మారినంత వరకు టెన్షన్ మారదు. 5 kg వల్ల టీ టెన్షన్ డెవలప్ అయితే 2 kg వల్ల కూడా టీ టెన్షన్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ వేసేద్దామా. దీనికి వెయిట్ mg కిందకి యాక్ట్ అవుతుంది, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్లో, ఫ్రిక్షన్ లేదు అనుకుందాం. దీనికి కూడా వెయిట్ mg కిందకి యాక్ట్ అవుతుంది. ఇది బాడీ 1 అనుకుందాము, ఇది బాడీ 2 అనుకుందాం. సో FBD ఆఫ్ 1కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే గనక 1కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే 1 మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి చూడండి. ఇది మన 2 kg అంటే దీని వెయిట్ 20 న్యూటన్ కదా. వెయిట్కి ఫార్ములా ఏంటి, m ఇంటూ g. g వాల్యూ అప్రాక్సిమేట్గా 10 తీసుకుందాం, 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో mg ప్లేస్లో 2 ఇంటూ 10 20 న్యూటన్. పైకి నార్మల్ రియాక్షన్ ఫోర్స్, ఈ డైరెక్షన్లో టెన్షన్ ఉంది, యాక్సెలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు చెప్పండి, నాకు నార్మల్ రియాక్షన్తో ఏమైనా పని ఉందా? ఏం పని లేదు. బికాస్ ఈ బాడీ వర్టికల్ డైరెక్షన్లో మూవ్ అవ్వట్లా, కేవలం హారిజాంటల్ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. సో నాకు వర్టికల్ డైరెక్షన్తో పని లేదు. ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది, సింపుల్గా T ఈజ్ ఈక్వల్ టు m1a. m ఎంత, 2 కదా. సో T ఈజ్ ఈక్వల్ టు 2a, దీన్ని పక్కన పెట్టుకోండి. T ఈజ్ ఈక్వల్ టు 2a, దీన్ని పక్కన పెట్టండి.
ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సెకండ్ బాడీకి రండి. FBD ఆఫ్ సెకండ్ బాడీ, FBD ఆఫ్ సెకండ్ బాడీ. సెకండ్ బాడీకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేద్దాము. సో సెకండ్ బాడీకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే మనకి ఏమేమి ఉన్నాయి చూడండి. సెకండ్ బాడీకి ఇది 5 kg, దీని వెయిట్ కిందకి యాక్ట్ అవుతుంది. వెయిట్ 50 న్యూటన్, బికాస్ మాస్ ఇంటూ జీ, మాస్ 5, జీ 10, 50 న్యూటన్. అప్వర్డ్ డైరెక్షన్ లో టెన్షన్ ఉంది, యాక్సలరేషన్ కిందకి యాక్ట్ అవుతుంది. సో మనము ఫార్ములా రాసేయండి. యాక్సలరేషన్ ఎటు ఉంటే అది పెద్ద ఫోర్స్. సో 50 - t is equal to 5a, ఈ మాస్ ఇంటూ ఈఏ. t is equal to 2a, so 50 - 2a is equal to 5a. So 50 is equal to 7a. So a is equal to 50/7 meter per second square వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి టెన్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. టు ఫైండ్ టెన్షన్, టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఉంది కదా డైరెక్ట్గా. t is equal to 2 into యాక్సలరేషన్ ఎంత 50/7. సో 100/7 న్యూటన్స్. టెన్షన్ అనేది ఫోర్స్ కాబట్టి దాని న్యూటన్స్లో ఉంటుంది యూనిట్. ప్రాబ్లం చేయడం వచ్చిందా? ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ గీయడం వచ్చింది అంటే సూపర్ అమ్మ, ఇంకా రాసేయచ్చు, ఏదైనా చేసేయచ్చు. సో ఇప్పటిదాకా స్ట్రింగ్స్తో కనెక్ట్ అయిన బాడీస్ చూసాం కదా. ఇప్పుడు డైరెక్ట్లీ కనెక్టెడ్ బాడీస్ చూద్దాం. బాడీస్ కనెక్టెడ్ డైరెక్ట్లీ, ఒకదానికొకటి డైరెక్ట్గా కనెక్ట్ అయిన బాడీస్. డైరెక్ట్లీ కనెక్టెడ్ బాడీస్ అంటే ఎలా ఉంటాయి ఒక్కసారి చూడండి. నా దగ్గర 2 బాడీస్ ఉన్నాయి. ఒకటి M1, ఓకే కొంచెం పెద్దగా డ్రా చేద్దాం, మీకు ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. 2 బాడీస్ ఉన్నాయి. ఒకటి M1, దాని పక్కనే ఇంకొక బాడీ ఉంది M2. సో ఒకటి రెండో దానికి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యాయి. దాని మీనింగ్ ఏంటి అంటే ఈ బాడీ ఇలా కనెక్ట్ చేశాను అనమాట. ఈ బాడీ ఇలా కనెక్ట్ చేశాను. సో ఇలా కనెక్ట్ చేసినప్పుడు నేను వైట్ రిమోట్ని పుష్ చేస్తే బ్లాక్ రిమోట్ కూడా మూవ్ అయిపోతుంది కదా. అదే ఫస్ట్ దాన్ని పుష్ చేస్తే రెండోది కూడా మూవ్ అయిపోతుందా లేదా? సో బాడీస్ ఇలా కనెక్ట్ అయి ఉన్నాయమ్మా. ఇలా కనెక్ట్ అయి ఉంటాయి, ఒకదాని పక్కన ఒకటి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉన్నాయి. దీనిని డైరెక్ట్లీ కనెక్టెడ్ అంటాము. సో డైరెక్ట్లీ కనెక్టెడ్ బాడీస్ మీద ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే M1ని పుష్ చేస్తున్నాను. M1ని ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేశాను. ఆబ్వియస్గా M1 వెళ్ళి M2ని పుష్ చేస్తుంది. సో M1 ఎంత యాక్సలరేషన్తో మూవ్ అవుతుందో M2 కూడా అదే యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది. పాయింట్ అర్థమైందా లేదా అమ్మ? M1 మీద మాత్రమే నేను ఫోర్స్ అప్లై చేస్తున్నాను, కానీ M1 అనేది M2కి కనెక్ట్ అవ్వడం వల్ల M1 వెళ్ళి M2ని పుష్ చేస్తుంది. సో డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి M1 ఎంత యాక్సలరేషన్తో వెళ్తుందో M2 కూడా అదే యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది. రైట్? సో ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ గీసే ముందు దీంట్లో జరిగేదేంటి చూద్దాం. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో టెన్షన్ స్ట్రింగ్స్తో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి టెన్షన్ రాసాం, అవునా? ఇందులో ఈ ఎగ్జాంపుల్లో ఇంటర్నల్ ఫోర్స్ అనే పాయింట్ వస్తుంది. జాగ్రత్తగా వినండి. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు చూడండి, నేను M1ని పుష్ చేశాను, M1 వెళ్ళి M2ని పుష్ చేసింది, అవునా? ఇక్కడ యాక్షన్ రియాక్షన్ పెయిర్ డెవలప్ అవుతుంది. దానినే మనం ఇంటర్నల్ ఫోర్సెస్ అంటాం. M1 M2ని పుష్ చేసినప్పుడు M1 M2ని ఎంత ఫోర్స్తో అయితే పుష్ చేస్తుందో M2 కూడా M1 మీద ఇంటర్న్ అంతే ఫోర్స్ అప్లై చేస్తుంది. ఓకే, సో M1 వెళ్ళి M2ని ఎంత ఫోర్స్తో పుష్ చేస్తుందో M2 కూడా M1ని అదే ఫోర్స్తో పుష్ చేస్తుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే, ఇవి రెండు యాక్షన్ రియాక్షన్ పేర్స్. ఈ ఫోర్స్ ఏంటమ్మా? M2 మీద M1 వల్ల. ఈ ఫోర్స్ ఏంటి? M2 మీద M1 వల్ల. ఈ ఫోర్స్ ఏంటి? M1 మీద M2 వల్ల. కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఫ్రీ బాడీ రాస్తాను, చూడండి ఎంతమంది కనెక్ట్ అవుతారు చూద్దాం. ఇది కొంచెం కాంప్లికేటెడ్ లెవెల్ అనమాట. FBD ఆఫ్ M1 నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, M1కి వెయిట్ రాయాలా?
m1 కి వెయిట్ రాయాలా? అవసరం లేదు. వెయిట్ నార్మల్ రియాక్షన్ ఎందుకు అవసరం లేదు? బాడీస్ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి, ఇలా మూవ్ అవ్వట్లేదు కాబట్టి ప్రస్తుతానికి వెయిట్ నార్మల్ రియాక్షన్ పక్కన పెట్టేసేయచ్చు. ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేస్తే ఇది ఇలా యాక్ట్ అవుతుంది కదా, నేను ఇక్కడ రాస్తా క్యాపిటల్ F. ఇది యాక్సెలరేషన్. నెక్స్ట్ m1 మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్, అవునా? ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అంటే ఏంటి? m1 మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్. m1 మీద m2 వల్ల అంటే ఇదేనా కాదా ఫోర్స్? m1 మీద m2 వల్ల అంటే ఇది. సో స్మాల్ f ఈ డైరెక్షన్ లో వస్తుంది. అర్థం కాకపోతే రీప్లే చేసి చూసుకోండి. FBD ఆఫ్ m1 అంటే m1 మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? m1 మీద ఒకటి నేను ఈ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తున్నాను, రెండోది m2 m1 మీద ఈ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తుంది, ఇది F. ఇది రాయడం వస్తే ఖేల్ ఖతం, రాసేచ్చు. ఇంకా ఇది పెద్దది ఇది చిన్నది కాబట్టి క్యాపిటల్ F మైనస్ స్మాల్ f ఇస్ ఈక్వల్ టు m1a పక్కన పెట్టండి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు FBD ఆఫ్ m2. FBD ఆఫ్ m2 మాస్ m2కి రాయండి. m2కి సో m2కి ఏమేం ఫోర్సెస్? m2 మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? m2 కూడా హారిజాంటల్ లోనే మూవ్ అవుతోంది కాబట్టి ఇటువైపు ఫోర్సెస్ అవసరం లేదు. m2 మీద m1 వల్ల ఏ ఫోర్స్ యాక్ట్ అవుతోంది? ఈ డైరెక్షన్ లో స్మాల్ f, యాక్సెలరేషన్ ఇటువైపు ఉంది. సో స్మాల్ f ఇస్ ఈక్వల్ టు m2a. స్మాల్ f ఇస్ ఈక్వల్ టు m2a. దట్స్ ఇట్, అయిపోయింది. ఈ స్మాల్ f ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడమే. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1 క్యాపిటల్ F మైనస్ స్మాల్ f ప్లేస్ లో m2a ఈజ్ ఈక్వల్ టు m1a. సో a ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? మళ్ళీ చూడండి, f బై m1 ప్లస్ m2 వచ్చిందా లేదా? యాక్సెలరేషన్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. దట్స్ ఇట్. స్ట్రింగ్ తో కనెక్ట్ అయ్యిందా, డైరెక్ట్లీ కనెక్ట్ అయ్యిందా, ఏమీ ఆలోచించద్దు. నెట్ ఫోర్స్ బై యాక్సెలరేషన్ ఖేల్ ఖతం. నాకు స్మాల్ f కావాలి టు ఫైండ్ స్మాల్ f ఇస్ ఈక్వల్ టు m2a. సో m2 ఇంటూ f బై m1 ప్లస్ m2. మళ్ళీ చూడండి, స్మాల్ f ఫార్ములా ఏమొచ్చింది? ఫోర్స్ ఎవరి మీద యాక్ట్ అవుతోంది? m1 మీద. m1 మర్చిపోండి, ఫార్ములాలో m2 ఉంటుంది. షార్ట్ కట్ అర్థమైందా? సో షార్ట్ కట్ వాడి ఫార్ములా చేస్తాను చూడండి. ఇప్పుడు షార్ట్ కట్ తో ఫార్ములా చేస్తాం. ఇందాక ఇది m1 అంతే కదా, ఏం తీసుకున్నాము ఇందాక? ఇది m1 ఇది m2, రైట్? ఎస్, ఇది m1 ఇది m2. ఇప్పుడు నేను ఫోర్స్ ఈ డైరెక్షన్ లో అప్లై చేస్తున్నాను. ఆబ్వియస్ గా ఇంటర్నల్ ఫోర్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. డైరెక్ట్ ఫార్ములా రాయండి, ఇటువైపు యాక్సెలరేషన్ ఉంటుంది. యాక్సెలరేషన్ ఫార్ములా ఏంటి? F బై m1 ప్లస్ m2. డైరెక్ట్ ఫార్ములా రాసేయండి, F బై m1 ప్లస్ m2. F కి ఫార్ములా రాయండి. ఈసారి ఫోర్స్ ఎవరి మీద యాక్ట్ అవుతోంది? m2 మీద. m2ని మర్చిపోండి, ఫార్ములాలో m1 వస్తుంది. m1F బై m1 ప్లస్ m2. డిడ్ యూ గెట్ ఇట్ ఆర్ నాట్? అర్థమవుతున్నాయా? ప్రాబ్లమ్స్ ఏమైనా అర్థమవుతున్నాయా లేదా? ఇప్పుడు ఇదే షార్ట్ కట్ వాడి నెక్స్ట్ దానికి చెప్పేసేయాలి మీరు. m1 m2 m3. ఓకే, m1 m2 m3. ఫోర్స్ అనేది m1 మీద యాక్ట్ అవుతోంది. సో యాక్సెలరేషన్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఇప్పుడు నేను షార్ట్ కట్ వాడి ఫార్ములా రాస్తాను చూడండి. కేవలం బై యూజింగ్ ఓన్లీ షార్ట్ కట్ మెథడ్. యాక్సెలరేషన్ ఫార్ములా ఏంటి? నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్ m1 ప్లస్ m2 ప్లస్ m3. నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్ అయిపోయిందా? ఇప్పుడు మనకి ఇంటర్నల్ ఫోర్సెస్ ఏమేమి ఉంటాయి? ఇంటర్నల్ ఫోర్సెస్ గురించి ఒకసారి ఆలోచిస్తే, ఈ రెండు బ్లాక్స్ మధ్యలో ఒక ఇంటర్నల్ ఫోర్స్, ఈ రెండు బ్లాక్స్ మధ్యలో వేరొక ఇంటర్నల్ ఫోర్స్. సో ఈ రెండిటి మధ్యలో F1 యాక్ట్ అవుతోంది అని పేరు పెడితే, ఈ రెండిటి మధ్యలో F2 యాక్ట్ అవుతుంది. బికాస్ రెండు వేరు మాసెస్ కదా, m1 m2 వేరు, m2 m3 వేరు. సో వేరు ఇంటర్నల్ ఫోర్సెస్. నాకు F1 కి ఫార్ములా కావాలి. వెరీ సింపుల్, చూడండి.
F1 ఎక్కడ యాక్ట్ అవుతోంది? M1కి M2కి మధ్యలో. అవునా? ఫోర్స్ ఎవరి మీద యాక్ట్ అవుతోంది? M1 మీద. సో M1ని మర్చిపో. మిగిలినవి ఏమున్నాయి? M2, M3. సో M2 ప్లస్ M3 ఇంటూ F బై M1 ప్లస్ M2 ప్లస్ M3. ఇలాగే F2కి రాయండి ఫార్ములా. F2 ఎక్కడ యాక్ట్ అవుతోంది? M2కి M3కి మధ్యలో. ఫోర్స్ ఎటువైపు యాక్ట్ అవుతోంది? ఇటువైపు. దీని మీద యాక్ట్ అవుతోంది. సో M2ని మర్చిపో. మిగిలింది M3F బై M1 ప్లస్ M2 ప్లస్ M3. షార్ట్ కట్ మెథడ్ ఎవరికైనా అర్థమైందా? సేమ్ ఇందాకట్లాంటిదే షార్ట్ కట్ మెథడ్. సో బాడీస్ స్ట్రింగ్స్తో కనెక్ట్ అయినా డైరెక్ట్లీ కనెక్ట్ అయినా ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటుంది. డిడ్ యూ గెట్ ఇట్? సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలు. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర. డోంట్ వరీ. ఈసారి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేద్దాం, పీవైక్యూస్. బికాజ్ ఇది పెద్దది కాబట్టి, లెసన్ పెద్దది కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ పీవైక్యూస్ చేద్దాము. అండ్ ఈ క్లాస్ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా పెడతాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్, క్యూఆర్ కోడ్, ఇదే లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది కాబట్టి సో అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. లెట్ us meet in next class. Happy Diwali to everybody. Have a safe Diwali.